అందరికీ నమస్కారం. ట్యాగ్ తెలుగు ప్రేక్షకులందరికీ ఒక కొత్త ఇంటర్వ్యూ చేయబోతున్నాను. ఎందుకు కొత్త ఇంటర్వ్యూ అంటున్నానంటే, నేను చాలామంది ఫిల్మ్ సెలబ్రిటీస్‌ని అందరిని ఇంటర్వ్యూస్ చేస్తానని తెలుసు. వాళ్ళలో 90% వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసి కంటికి రెప్పలాగా పువ్వుల్లా పెట్టి అప్పజెప్పే ఒక డాక్టర్ గురించి నాకు పర్సనల్‌గా తెలుసు. ఆమె నాకు 20 ఏళ్ళుగా తెలుసు. ఈ ఇంటర్వ్యూ ఎందుకనో చాలా కాలం వాయిదా పడుతూ వచ్చింది. అనుకోకుండా ఇవాళ వచ్చాను. దేవత ఆమెని ఒక దేవతలాగా కొలుస్తున్నారు. పొద్దున్నే డాక్టర్ షర్మిల గారి గురించి రవి నంబూరి అనే ఒక దర్శకుడు అమ్మో ఆమె దేవత సార్ అని చెప్పాడు. రవి నంబూరి అంటే ఎవరో కాదు, చెన్నై లవ్ స్టోరీ సినిమాని పెద్ద హిట్ చేసిన దర్శకుడు. ఇప్పుడు ఎందుకు ఆమెను ఇంటర్వ్యూ చేస్తా అంటే అనేక రకాలైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎస్పెషల్లీ పీడియాట్రిక్స్. అందుకే ఆమెని కలిసి మీ అందరికీ పరిచయం చేస్తాను. ట్యాగ్ తెలుగులో ఇక్కడి నుంచి రెగ్యులర్గా ఆమె కలుస్తూ ఉంటారు. నమస్కారం అండి షర్మిల గారు. నమస్తే శివ. వెరీ హ్యాపీ అండి. పొద్దునే ఇంటర్వ్యూ చేశాను నేను రవి గారిని. అసలు ఆయన దాదాపుగా కళ్ళమ్మ నీళ్ళు పెట్టినంత పని చేశాడు. మీ పేరు రాగానే అమ్మ చాలా మా ఆవిడకైతే అసలు దేవతనండి అని చెప్పాడు. ఇట్స్ సో కైండ్ ఆఫ్ హిమ్. ఆ మాట అంటాం గ్రాటిట్యూడ్. అది చాలాసార్లు నేను చాలామందికి హెల్ప్ చేసి ఉండొచ్చు, మీరు చాలామందికి హెల్ప్ చేసి ఉండొచ్చు, కానీ అది రికగ్నైజ్ చేయటమే కాదు, ఎక్స్ప్రెస్ చేయటం. ఆయన ఇప్పుడు ద వేవ్ ఆఫ్ ఆయన స్టార్డంలో ఉన్నప్పుడు స్టిల్ ఎక్స్ప్రెస్ చేశారు. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. ఏం పర్లా, మీరు స్టార్డమ్లో అన్ని పక్కన పెట్టండి. ఇంట్లో పిల్లలకంటే ఏది ఎవరికి ఎక్కువ కాదనే సంగతి మీకు తెలుసు. డెఫినెట్గా వైద్యో నారాయణో హరి అని చెప్పేసి మనం డాక్టర్ని దేవుడితోనే నిజంగానే పోలుస్తుంటాం. నిజంగా మనకు అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఆ ప్రాబ్లం నుంచి బయటపడేసినప్పుడు ఎప్పుడు కూడా అలా అంటూ ఉంటాం. నా ఫ్రెండ్స్ కూడా చాలామంది డాక్టర్స్ సంగతి మీకు తెలుసు పర్సనల్గా. ఎలా ఉంటుంది మేడం మీకు ఆ ఫీలింగ్? వైద్యో నారాయణ హరి ఇది ఎప్పటిదో సేయింగ్. చాలా రీసెంట్ వరకు అలానే చూసేవాళ్ళు, కానీ ఐ డోంట్ థింక్ అది వ్యాలిడ్ ఇప్పుడు నేను అనుకోవట్లేదు. అదేంటి? ఇది చాలా సాడ్ థింగ్. అయ్యో. అండ్ నేను దాని గురించి బాధపడతాను. ఎందుకు బాధపడుతున్నానంటే, ఇప్పుడు వస్తున్న న్యూ డాక్టర్స్, ఇప్పుడు గ్రాడ్యుయేట్ అవుతున్న వాళ్ళని, కాలేజెస్లో ఉన్న వాళ్ళని, ట్రైన్ అవుతున్న వాళ్ళని అడిగితే వాళ్ళకి అలాంటి ఫీలింగ్ ఒకటి జనాలకి ఉంది అన్న సంగతి కూడా వాళ్ళు నమ్మరు. మీరు చూడాలి, సోషల్ మీడియాలో చాలామంది డాక్టర్స్, యంగ్ డాక్టర్స్ ఎందుకు ఇండియా నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాం. అండ్ మీకు ఇంకొక ఇంపార్టెంట్ స్టాటిస్టిక్ చెప్తాను. రీసెంట్ టైమ్స్లో మేబీ లాస్ట్ 15 yearsలో డాక్టర్స్ పిల్లలు చాలా తక్కువ మంది మెడిసిన్లోకి వస్తున్నారు. ఎందుకు? నిజంగా అంత దేవుళ్ళలాగా చూస్తుంటే ఎందుకు ఎంకరేజ్ చేయరు? డెఫినెట్గా ఆ ఫీలింగ్ పోయింది. ఎందుకన్నా జరిగింది, ఎటువైపు నుంచి అని అంటే చాలా కోణాలు ఉంటాయి. లైక్ ఎవ్రీథింగ్ ఎల్స్, అన్ని వైపులా ఉంటాయి ప్రాబ్లమ్స్. బట్ ఎనీవేస్, ఇంకా కూడా కొంతమంది డెఫినెట్గా చాలామంది అలాంటి వాల్యూ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, కానీ ఒకప్పటి ఫీలింగ్ టువర్డ్స్ డాక్టర్స్ లేనేలేదు. ఏం మేడం మీ దగ్గర నుంచి నేను అసలు వినలేదు, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. నాకు చాలామంది గ్రాటిట్యూడ్ చూపించారు, కొన్ని బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ఇట్, నన్ను ట్రీట్ చేసిన డాక్టర్స్, నా పిల్లల్ని ట్రీట్ చేసిన వారు, నాకు తెలిసిన వాళ్ళు, నేను వెళ్ళే వాళ్ళందరినీ నేను డాక్టర్ని గాడ్ అనుకుంటాను. సూపర్. డెఫినెట్గా అంతే. నిజమే కదా మేడం. నాకు అసలు ఇవాళ నేను ఇంటర్వ్యూ మిమ్మల్ని పర్టికులర్గా చేయడానికి రీజన్, బలవంతంగా రండి మేడం ప్లీజ్ మాట్లాడాలని చెప్పడానికి రీజన్, నాకే థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది మేడం. అసలు నా లైఫ్లో ఇన్నిసార్లు ఎప్పుడు తగ్గలేదు నేను. ఎంత ప్రాబ్లమాటిక్గా ఉందంటే, పోనీ ఇది చూపించుకోవాలా అది తెలియదు. మేము మీకు చూపించాను, నేను చూపిస్తే మీరు ఒక ఇచ్చారు, నాకు రిలాక్స్గా ఉంది, కానీ కంటిన్యూగా తగ్గట్లేదు. అది ఎన్నాళ్ళు ఉంటుంది అసలు? ఎస్. సో ఒకటి ఏంటంటే, దగ్గులని అసలు ట్రీట్ చేయాలా లేదా, అసలు మీ దగ్గు నెక్స్ట్ ట్రీట్మెంట్, నెక్స్ట్ ఫేజ్లోకి తీసుకువెళ్తాను. ఎందుకు తీసుకువెళ్ళాలి అనేది చెప్తాను. ఏంటి అని అంటే, డైలీ కొంతమంది పేషెంట్స్ వచ్చి అడుగుతారు, బేబీ దగ్గుతుంది అంటారు. గుడ్, అడుగుతున్నారు, ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే మొత్తం దగ్గినా పర్వాలేదు అని వదిలేయటం కంటే 2-3 దగ్గులకి అడగటం కూడా ఇట్స్ ఓకే. కానీ యావరేజ్గా చూస్తే పిల్లలు అంటే మరి పసిగుడ్లు కాదు, బిలో 1 year కాదు, కొద్దిగా పెద్దయిన పిల్లలు, కొంచెం పిల్లలు, కమ్యూనిటీలోకి వెళ్ళే పిల్లలు, అట్లీస్ట్ డైలీ మనం అడల్ట్స్ కూడా
సమ్వేర్ బిట్వీన్ 8 to 10 టైమ్స్ కాఫ్ చేస్తాం. ఓకే. ఇది నార్మల్. ఇది ఓకే. కాఫ్ ఏంటి, మన చుట్టం, మన డిఫెన్స్, మనని కాపాడే ఒక షీల్డ్. కాఫ్ కానీ తుమ్ము కానీ ఈ రెండు కూడా మన రెస్పిరేటరీ సిస్టమ్ క్లియర్ చేయడానికి దేవుడు మనకిచ్చిన డిఫెన్సెస్. ఓకే, సో అవి ఉండాలి. అండ్ అందుకే కాఫ్ మెడికేషన్ అడగకుండా వేసుకోవద్దని చెప్తాం. ఓకే. కాఫ్ సప్రెషన్ చాలాసార్లు మంచిది కాదు, కానీ చేయాల్సిన సందర్భాలు ఉంటాయి. కాఫ్ని ఎనేబుల్ చేయటం అంటే ఈజీగా దగ్గగలటం, సెక్రీషన్స్ని బయటకు తీసుకురావటం, ఇది చేయాల్సిన మందులు వేరు, కాఫ్ని సప్రెస్ చేసే మందులు వేరు. ఏది ఎప్పుడు వాడాలి, ఎలాంటి ఏ తీవ్రతలో ఉన్నప్పుడు వాడాలి, కరెక్ట్. ఈ 2 కాఫ్ సిరప్స్ కాకుండా నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు మీకు ఇవ్వబోయేది యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఓకే. సో అది ఎప్పుడు వాడాలి, ఇవన్నీ డాక్టర్ సలహాతోనే చేయాలి. అది మేడం ఒకప్పుడు ఇట్లాగ ఏదైనా వచ్చిందంటే నిజంగా అంత పెద్ద సమస్య కాదు అన్నట్టుగా ఉండేది. అవును, కరక్కాయ వైద్యం. జస్ట్ కరక్కాయది మంచిగా కషాయం దాపిచ్చేసేవాళ్ళు, సెట్ అయిపోయేది. ఎందుకు ఇప్పుడు తగ్గట్లేదు అట్లాగా? ఎందుకనంటే అప్పటికి ఇప్పటికీ అన్ని రకాలుగా వేరే అన్ని జబ్బులకి కూడా మన లైఫ్లో జరిగిన మార్పులు, కొన్ని ఇర్రివర్సిబుల్ మార్పులు జరిగినాయి. అవి ఏంటంటే పొల్యూషన్ లెవెల్ ఓకే, నెంబర్ 1. అండ్ ఒకళ్ళ నెత్తి మీద ఒకళ్ళం అందరం ఒకే చోట. ఇప్పుడు లెస్ దాన్ 1 acre మా గ్రాండ్ పేరెంట్స్ హౌస్ 1 acre. ఒక ఫ్యామిలీ ఉండేవారు, ఫ్యామిలీ ఒక 1 acre విలేజ్ విలేజ్లో. ఇప్పుడు 1 acreలో 1500 to 1800 ఫ్యామిలీస్ ఉంటున్నాయి. అంటే ఎంతమంది ఉంటున్నారు? నిజంగా నిజంగా ఈ పాయింటే రాలేదు నాకు. మీరు వెళ్ళి ఇప్పుడు మా గ్రాండ్ పేరెంట్స్ తగ్గలేదు, మనం ఎందుకు తగ్గుతున్నాం అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్. కరెక్ట్. ఆ 1500 to 1800 ఫ్యామిలీస్లో ఒక్కొక్క ఫ్యామిలీకి యావరేజ్గా 1 to 3 కార్స్ ఉంటాయి, లేదా 1 to 3 మోటార్ వెహికల్స్ ఉంటాయి. పొల్యూషన్. ఇప్పుడు వీళ్ళందరూ బయటకు వెళ్తారు, వస్తారు. ఇంకా వేరే అన్న రీజన్ కావాలా తగ్గడానికి? అంతే. కానీ ఓవర్ క్రౌడింగ్ నెంబర్ 1, ఓవర్ క్రౌడింగ్. రెండోది వైరసెస్. ఇప్పుడు ఓవర్ క్రౌడింగ్ మూలానే ఇక అన్నీ జరుగుతాయి. అంతేగా. నెంబర్ 1. నెంబర్ 2, ఇవే కాదు, బయట నుంచి ఆహారం ఎన్నిసార్లు తినేవారు ఇదివరకు? ఇప్పుడు అసలు పూట గడుస్తుందా బయట నుంచి ఆర్డర్ చేయకుండా? కరెక్ట్. ఎక్కడి నుంచి అక్కర్లా, స్విగ్గీ జొమాటో ఎక్కడల్లా ఉంటే అక్కడల్లా ఆర్డర్స్ వెళ్తాయి. పాపం విలేజ్కి ఇంకా రీచ్ అయినట్లేదు, వాళ్ళు కూడా వేరే రకంగా బయట నుంచి తెచ్చుకున్నారు మేడం. వాళ్ళు కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్లు వీటన్నిటికీ అలవాటు పడిపోయారు. సో బయట కుక్ చేసే ఫుడ్, వాటిల్లో యూస్ చేసే సబ్స్టెన్సెస్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ అన్ని ప్రాసెస్డ్ ఫుడ్స్. దీని గురించి నేను చాలా మాట్లాడాను చాలా చోట్ల. ఫ్యాక్టరీ నుంచి వచ్చే ఫుడ్, ఫ్యాక్టరీ నుంచి వచ్చే సబ్స్టెన్సెస్ మనం ఎంత తక్కువ ప్రాసెస్ చేయగలుగుతాం. ప్రాసెస్ చేయకుండా ఫుడ్ మన తాతలు కూడా తినలా. అవును. ప్రాసెస్ చేయని ఫుడ్ అంటే ఏంటి? ప్లాంట్ నుంచి లాక్కొని నోట్లో పెట్టుకోవడం. అట్లా మనం చేయలేం. కందిపప్పులు అవన్నీ కూడా మిల్లు కన్నా వెళ్ళి రావాలి. సో సమ్ ప్రాసెసింగ్ ఈజ్ నీడెడ్. గ్రేడ్ 2 ప్రాసెసింగ్ కూడా ఓకే. అంటే ఇప్పుడు పసుపు, కారం ఇలాంటివన్నీ కొన్ని ప్యాకేజ్. బట్ గ్రేడ్ 3 ప్రాసెసింగ్ అండ్ బియాండ్ ఎంత తక్కువ చేయగలిగితే అంత మంచిది. ఎందుకు మేడం ఇవాళ మీరు చెప్తుంటే ఇవన్నీ ప్రాసెసింగ్ గురించి, ఇవాళ సజ్జనార్ గారు పెద్ద కేసు పట్టుకున్నారు హైదరాబాద్లో. ఎస్పెషల్ చూసాను, ఒక 13 చోట్ల భయానక బీభత్సమైన అడల్టరేషన్. అసలు ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళు చూపిస్తుంటే అమ్మ మతిపోతుంది. అంటే అసలు ఇప్పుడు మనం తింటుంది కరెక్టా కాదని నిన్న న్యూస్ లో అది రాగానే మై హస్బెండ్ షిఫ్టెడ్ ది ఛానల్. ఎందుకంటే అది చూస్తే అసలు మనం డాక్టర్స్ అయ్యండి మనకే ఇంత భయం వేస్తుంటే వాట్ అబౌట్ ద అదర్స్ అని చెప్పాను. సో ఎనీవేస్, ఇవి కాకుండా ఈ ఓవర్ క్రౌడింగ్ మూలానే మిగతా ఇవన్నీ జరుగుతాయి. క్లైమేట్ చేంజ్, ప్రతిదానికి క్లైమేట్ చేంజ్ ఏంటి అని అంటే, క్లైమేట్ చేంజ్ మూలంగానే వైరసెస్ వ్యాప్తి ఎక్కువ అవుతుంది. సడన్గా జూలై ఆగస్ట్లో ఎక్కువ ఉంటాయి డెఫినెట్గా. ఎందుకంటే ఈ సీజన్ మార్పు జరుగుతున్నప్పుడు ఇది బెస్ట్ సీజన్ ఫర్ వైరస్ టు మల్టిప్లై. ఫ్లూ ఎందుకు ఎక్కువగా వస్తుంది? ఇయర్ పొడుగుతున్నా ఇప్పుడు విపరీతం. నౌ దెర్ ఇస్ అన్ ఎపిడెమిక్. హాస్పిటల్ బెడ్స్ అన్ని ఫ్లూ కేసెస్, డెంగ్యూ కేసెస్ తోటి ఫుల్. ఓకే. అండ్ సాడ్లీ గుజరాత్లో
చండీపూర్ వైరస్ అని ఇంకోటి. అది నా పేరు వింటేనే నిజంగానే దారుణంగా ఉంది. అదేంటి మేడం కొత్తగా వచ్చింది, అది డెత్స్ అవుతున్నాయట? యా, అది వచ్చిన వైరస్, చండీపూర్ వైరస్ కొత్తది కాదు. 1960s ఫస్ట్ టైం మనం కనుక్కున్నాం. ఓ. అండ్ చండీపూర్ వైరస్కి ఇండియా అంటే చాలా ఇష్టం. ఇండియా, నేపాల్, భూటాన్, కొద్దిగా కొన్ని 1-2 కంట్రీస్ ఆఫ్ ఆఫ్రికా, ఇక్కడ మాత్రమే ఐసోలేట్ అయిన వైరస్ అది. ఎందుకు అది అట్లాగా? మహారాష్ట్రలో చండీపూర్ అనే చోట దీన్ని ఐసోలేట్ చేశారు ఫస్ట్ టైం. ఎందుకంటే అక్కడ సడన్గా డెత్స్ అవుతున్నాయి, బ్రెయిన్ ఫీవర్ లాంటి ప్రెజెంటేషన్ వచ్చింది. డెంగ్యూనా, చికెన్ గునియానా, లేకపోతే వెస్ట్ నైలా ఇంకోటా అని చెప్పి అప్పుడు స్టడీ చేసిన తర్వాత వాళ్ళకి అర్థమైంది, నో, దిస్ ఈజ్ అ న్యూ వైరస్ అండ్ బ్రెయిన్ని అటాక్ చేసి ఈట్ చేసే వైరస్ అని. సో దానికి ఆ స్థలం పేరుతో వైరస్ని నేమ్ చేశారు. చండీపూర్ అనే గ్రామంలో దీన్ని ఫస్ట్ టైం ఐసోలేట్ చేశారు 1960s మహారాష్ట్రలో. అయితే ఎక్కువ అవుట్ బ్రేక్స్ అన్ని మన కంట్రీలో మల్టిపుల్ అవుట్ బ్రేక్స్ అయినాయి. లాస్ట్ ఇది బిఫోర్ దిస్ ఈజ్ ఇన్ 2024లో కూడా గుజరాత్, రాజస్థాన్లో జరిగింది. అప్పుడు కూడా డెత్స్ అయినాయి. అండ్ ఇప్పుడు ఆల్రెడీ 22 డెత్స్ రిపోర్ట్ చేశారు. అండ్ ఈ ఎంటైర్ లిస్ట్ ఆఫ్ అవుట్ బ్రేక్స్లో 2003, 2005లో ఆంధ్రప్రదేశ్ అండ్ వరంగల్లో రిపోర్ట్ అయినాయి డెత్స్తో సహా. బట్ ఆ తర్వాత 2005 తర్వాత వెరీ థ్యాంక్ఫుల్లీ మన స్టేట్స్లో ఎక్కడ రాలా. కానీ ఇప్పుడు ఏదన్నా ఇప్పుడున్న ఈ వైరస్ ప్రభావం కానీ ఇప్పుడు జనాలు ఇప్పుడు యాక్చువల్గా ఈ క్లైమేట్లో కూడా శాండ్ ఫ్లై అని ఉంటుంది, మస్కిటోస్ లాంటిది శాండ్ ఫ్లై. శాండ్ ఫ్లై వ్యాప్తి ఉన్న చోట మాత్రమే ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం. మస్కిటోస్ కుడితే కూడా వస్తుందా అనేది ఇంకా డౌట్ఫుల్, బట్ శాండ్ ఫ్లై కుడితే వస్తుంది అని ప్రూవ్ అయింది. యా, ఈ శాండ్ ఫ్లైస్ ఎక్కడ ఉంటాయి అని అంటే బ్రిక్స్ కానీ మడ్ కానీ ఉన్న ప్లాస్టర్డ్ హౌసెస్లో, ప్లాస్టరింగ్ కంప్లీట్గా కాని చోట్ల అది బెస్ట్ ఏరియా ఫర్ దట్ టు రెస్ట్. ఫిమేల్ శాండ్ ఫ్లై ఎగ్ లేయింగ్ అప్పుడు అండ్ ఆల్ దీస్ థింగ్స్ అప్పుడు బ్లడ్ మీల్ తీసుకుంటుంది, అప్పుడు కుడుతుంది. ఇక్కడ ఒక్క చోట మగాడు, ఇక్కడ ఒక్క చోట బెటరా? సారీ, నా మీద పెద్ద ఆన్స్లాట్ వస్తున్నావు. ఐ టేక్ బ్యాక్ మై వర్డ్. I think we are all equal. Yes. Both good and bad is there in both the sexes. Exactly. And I have to agree, చాలా ఏళ్ల నుంచి మెన్ దేని గురించి అయితే బాగా ఇలా తిట్టుకుని ఇట్లా విరుచుకున్నామో ఆ పనులన్నీ ఇప్పుడు విమెన్ కూడా చేస్తున్నారు. సాడ్లీ చేస్తుంది. ఇప్పుడు ఎందుకు మనం ఇక్కడ ఈ బాల్కనీలో నించుంటే మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ సిగరెట్లు అవుతున్నారు రోజు ఈ రోడ్డు మీద. కానీ దీని గురించి మనం సెపరేట్ గా ఒక పోడ్కాస్ట్ మాట్లాడదాం మేడం. నిజంగా ఎందుకంటే ఉమెన్ కి ఎంత ప్రాబ్లం మేడం అది. అందరికి యాక్చువల్ గా తప్పులు చేయటం ఈజ్ నాట్ ఈక్వాలిటీ. ఈక్వల్ గా తప్పులు చేయటం ఈజ్ నాట్ ఈక్వాలిటీ, నెంబర్ 1. అండ్ నా దృష్టిలో అయితే రియల్గా పవర్ఫుల్ ఎప్పుడవుతాం అంటే when we get the power to help others. Correct. How much can you help others is how powerful you are. Yes. That is the definition of power. Correct. But దాని నుంచి డివియేట్ అయిపోతున్నారు అందరూ. కానీ మేడం ఇప్పుడు నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, మీరు ఎప్పుడు పేషెంట్స్తోనే ఉంటారు, మీకు రావా ఎప్పుడు ఇవన్నీ? నాకు వెరీ నైస్ కాదు, నాకు అర్థం కాదు. వెరీ నైస్ క్వశ్చన్. ఏంటంటే లో లెవెల్లో మేము ఎక్స్పోజ్ అవుతాం డైలీ. ఇన్ఫ్యాక్ట్ కోవిడ్ అప్పుడు నాకు దిష్టి తగులుతుంది అనిపించింది. ఎందుకంటే మ్యాక్సిమం డేస్ కోవిడ్లో వర్క్ చేసింది నేనే. అవును, ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఐ వాజ్ వర్కింగ్, ఐ వాజ్ సీయింగ్ ఓపీ. అయితే మాస్క్ వేసుకునేదాన్ని, మధ్య మధ్యలో మాస్క్ ఊపిరాడక కాస్త తీసేదాన్ని, అబ్బ పర్వాలేదు అని. సో కోవిడ్ వైరస్ థ్యాంక్ఫుల్లీ దేవుడు దయ వల్ల చాలామంది పేషెంట్స్ నా కోసం ప్రే చేశారు. ఎవ్రీ డే ఐ యూస్ టు గెట్ మెసేజెస్, మేడం బీ సేఫ్ అని. మేబీ ఐ ట్రూలీ థింక్ దాని బలం, నిజంగా నాకు వచ్చిన బ్లెస్సింగ్స్ బలం. అండ్ ఐ డెంట్ గెట్ ఎఫెక్టెడ్ థ్యాంక్ఫుల్లీ. అండ్ చాలా ఈ ఫ్లూ వైరస్లు కానీ డెంగ్యూ కానీ ఇవన్నీ కూడా అందరిని డాక్టర్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. నాకు ఫ్లూ వచ్చింది ఒకసారి సీరియస్గానే. ఆ ఇయర్ అలసత్వం, నేను వ్యాక్సిన్ తీసుకోలేదు, దట్ ఇయర్ ఐ గాట్ ఇట్.
సో వ్యాక్సిన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్, వ్యాక్సిన్ ఈజ్ వెరీ యూస్ఫుల్. ఫ్లూ వ్యాక్సిన్ పర్టికులర్లీ పిల్లలకి బిలో 10 years అందరికీ ఇయర్లీ ఫ్లూ వ్యాక్సిన్ వేయించండి. పెద్దవాళ్ళు మీలాగా మాలాగా ఎక్కువ మంది జనంలో తిరిగే వాళ్ళు కూడా తీసుకోవాలి. ఈసారి మీకు వచ్చిన దగ్గు ఫ్లూనే, ఓకే. అండ్ దాని వల్లనే సఫర్ అవుతున్నారు శివ. సో నెక్స్ట్ ఇయర్ కంపల్సరీ, ఈ ఇయర్ కూడా మేబీ ఆఫ్టర్ మంత్ తీసుకోండి ఫ్లూ షాట్. నేను తీసుకుంటాను కానీ మామూలుగా కరోనా షాట్స్ తీసుకున్నాము, అప్పుడు కోవిడ్ వ్యాక్సిన్ వేసుకున్నాం. కానీ ఇప్పుడు చాలా మంది ర్యాండమ్ కేసెస్లో 35+ నుంచి 50 లోపు సడన్ డెత్స్ ఉన్నాయి మీరు గమనిస్తే. అంత ముందు కంటే కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. ఎవరు అడిగినా సరే ఈ కోవిడ్ వల్లే దాని వల్లే అంటారు. నిజమా మేడం అది? నాకు అదొక మిత్త. అది మిథ కాదా? కోవిడ్ వ్యాక్సిన్ ఎంత రోల్ ప్లే చేసింది, కోవిడ్ వచ్చేళ్ళటం ఎంత రోల్ ప్లే చేసింది, అండ్ జనరల్ హెల్త్ మూలాన, బ్యాడ్ అయిన జనరల్ హెల్త్ లైఫ్ స్టైల్స్ మూలాన ఎంతవరకు జరుగుతున్నాయి, ఇవి ప్రపోర్షన్ చెప్పడం కష్టం. ఇంకా స్టాటిస్టిక్స్ అయితే లేవు. బట్ నిన్న మొన్న చూస్తున్నాను యాక్చువల్గా కోవిడ్ వ్యాక్సిన్ అడ్వకేట్ చేసిన, అంటే యుఎస్లో డాక్టర్ ఫాషీ అని, హీఈస్ లైక్ ద అథారిటీ ఆన్ దట్. అప్పుడు హీ వాజ్ ఇన్ఛార్జ్, అంటే ప్రెసిడెంట్కి సలహా ఇచ్చే ఆయన డాక్టర్. ఆయనకి కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కాంప్లికేషన్స్ వచ్చాయి కానీ దాచిపెట్టారు అనే దాని మీద బిగ్ కాంట్రవర్సీ ఇన్ కేసు నడుస్తుంది. సో ఎనీవే, ఇది చెప్పింది ఎందుకంటే ఇంకా మనం తెలుసుకోవాల్సినవి ఉన్నాయి. బట్ eventually COVID vaccine, particularly the Indian made COVID vaccines, are extremely safe. I was one of the first few people who resisted బయట నుంచి వ్యాక్సిన్స్ నేను తీసుకున్నాను. మేమే కదా గిన్నీ పిగ్స్, ఫస్ట్ మాకే కదా ఇచ్చారు మీ అందరినీ సేవ్ చేయడానికి. మీ అందరూ మా మీద చూపిస్తున్న ప్రేమకి, వాట్ ఎవర్ బ్లెస్సింగ్స్కి, వాటికి మేము ఐ హ్యాడ్ టు గివ్ బ్యాక్ కదా. సో మేమందరం గిన్నీ పిగ్స్ అయ్యాం. సో బయట నుంచి వచ్చిన వ్యాక్సిన్ తీసుకున్నాం అండ్ వీఆర్ సేఫ్, వీఆర్ ఫైన్. కానీ నాకు మీరు పర్టికులర్గా చాలా పర్సనల్గా తెలుసు కాబట్టి నాకు అనిపిస్తూ ఉంటుంది, అబ్బాయి ఏమన్నా అందరూ దేవతలా పొగుడుతున్నారు, నిజంగా ఈమె ఎంత బ్లెస్డ్ కదా అనిపిస్తుంది. డెఫినెట్లీ బ్లెస్డ్ టు గెట్ సో మచ్ లవ్ అండ్ బట్ ఐ డూ మై బిట్. అంటే నేను ఐ డూ థింక్ ఐఎమ్ బ్లెస్డ్. లవ్ వచ్చినందుకే కాదు, అసలు ఈ పొజిషన్లో ఉన్నందుకు, వేర్ నా డెసిషన్స్ కానీ, నా హెల్ప్ కానీ, నా నాలెడ్జ్ కానీ, అండ్ మై ఈగర్నెస్ టు హెల్ప్ కానీ, ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ పీపుల్స్ లైఫ్. కరెక్ట్. సో ఐ వాంట్ టు కీప్ డూయింగ్ దిస్ అండ్ ఆల్వేస్ విత్ ఎ గుడ్ ఇంటెన్షన్. చాలాసార్లు ఐఎమ్ మిస్అండర్స్టూడ్, ఎందుకంటే కొంచెం కరుగ్గా చెప్తాను. కరుగ్గా ఎందుకు చెప్తానంటే ఇమ్మెన్స్ లవ్ ఫర్ చిల్డ్రన్. కరెక్ట్. ద మొమెంట్ మీ పిల్లలు నా రూమ్లోకి రాగానే ఐ జస్ట్ ఓన్ దెమ్ అప్. వాళ్ళని నా పిల్లల్లానే చూస్తాను. సో నాకు పేరెంట్స్ కూడా ఎనిమిస్ అయిపోతారు చెప్పింది చేయకపోతే, లేదా తప్పు గైడెన్స్ చేస్తుంటే, లేదా అలసత్వం చూపిస్తే. సో నేను వాళ్ళని, పిల్లల ఇన్ఛార్జ్ ఎవరు? పేరెంట్సే కదా. సో వాళ్ళని ఒక్కొక్కసారి కొంచెం గట్టిగానే ఇచ్చేస్తారు ఉంచుకోకుండా. సో కొంచెం చూపిస్తాను, విచ్ ఓవర్ ది ఇయర్స్ తగ్గించుకున్నాను. బట్ చాలా అజిటేట్ అయ్యేదాన్ని, పిల్లల్ని ఇలా ఎందుకు ఐ మీన్ వై నాట్ వై డోంట్ యూ డూ దిస్ అన్నట్టుగా. సో కొద్దిగా ఆవేశం తగ్గుతుంది కదా విత్ ఏజ్, ఆలోచన ఎక్కువ అయ్యి. సో ఎలా చెప్పాలి, ఎలా దాన్ని బ్యూటిఫుల్గా చెప్పాలనేది నేర్చుకుంటాం. మంచి బ్యూటిఫుల్ ప్యాక్లో తిట్టడం అనేదాన్ని ఒక బ్యూటిఫుల్ ప్యాక్లో పెట్టి తిడతారు ఇక్కడ నుంచి రెగ్యులర్గా. కానీ దానికి వల్ల ఎంతో మంది పిల్లలకి ఉపయోగం జరుగుతుంది. ఎస్పెషల్లీ నేను మా ఇంట్లో 2 పిల్లలు మీ చేత్తోనే పెరిగారు మొత్తం. ఇప్పుడు ఒకడేమో అడల్ట్కి వెళ్ళిపోయాడు, ఒకడు ఇంకా మీ దగ్గరే ఉన్నాడు. ఎలాగా అంటే మేడం, ఒక పర్టికులర్ సిచ్యువేషన్స్ వస్తాయి కొన్ని పేరెంట్స్కి మధ్యలో, పిల్లలు ఒకసారి పర్సనల్గా కూడా మాట్లాడాల్సి వస్తుంది మీతో. అదే అది మళ్ళీ అది ఎక్కువ అవుతుంది ఇప్పుడున్న సినారియోలో. అసలుకి టీవీ టైం ఎంత ఉండాలి, అంటే స్క్రీన్ టైం అసలు ఎంత ఉండాలి? సమస్య అంటే పర్మిషన్ తీసుకున్న తర్వాత ఒక వీడియో ఇస్తాను, ఎందుకంటే ఇవాళే వచ్చింది ఆ వీడియో నా దగ్గరికి. ఒక 13-year-old మంచం మీద పడుకుని చేతులు కాళ్ళు ఇట్లా కొట్టుకుంటున్నాడు ఏడుస్తూ.
ఏం జరిగింది, ఆ వీడియో నాకు ఎందుకు పంపారు అని అంటే, ఆ చైల్డ్ స్క్రీన్ అడిక్టెడ్. చేతిలో నుంచి ఫోన్ తీసుకోగానే ఆ వీడియో, చేతిలో ఫోన్ పెట్టగానే కామింగ్ డౌన్. ఓకే. స్క్రీన్ అడిక్షన్ వస్తున్నారు ట్రీట్మెంట్ కోసం. వెరీ సూన్ ఆల్కహాల్ డి అడిక్షన్ సెంటర్స్ లాగా ఎట్లయితే ఉన్నాయో, ఆల్రెడీ ఉన్నాయి స్క్రీన్ డి అడిక్షన్వి కొన్ని చోట్ల, నిజంగా వస్తే అవి ఇంకా ఎక్కువ అవుతాయి. అండ్ the worst thing that can happen is growing brain మీద స్క్రీన్ ఎఫెక్ట్స్. యాక్చువల్లీ కరీంనగర్లో లాస్ట్ సండే ఐ వెంట్ దేర్ టు గివ్ ఎ టాక్ ఆన్ దిస్. ఆ టాక్లో చూసి నాకు ఆ వీడియో పంపించారు. అవును మేడం, మీరు చెప్పింది మాకు కనిపిస్తుంది, మేము ఇంకేదో అనుకుంటున్నాము, సో మాకు ఇప్పుడు అర్థమైందని చెప్పి దే కమింగ్ టు ట్రీట్. యాక్చువల్లీ అవేర్నెస్. నేను మీతో ఒకటి మాట్లాడాలనుకున్నా. లాస్ట్ టైం కూడా అనుకున్నప్పుడు నేను ఒక డాక్టర్ గారితో ఆటిజం గురించి మాట్లాడినప్పుడు మీరు స్పెషల్గా ఇదేముంది నా దగ్గర అయితే చాలా చాలా పెద్ద కేసులు ఉన్నాయని చెప్పారు. ఇప్పుడు ఆటిజం అటాక్ అవ్వడం ఏ వయసులో అవుతుంది, దానికి ఒకవేళ మీరు నిజంగా ట్రీట్మెంట్ పర్ఫెక్ట్గా ఇవ్వగలరా, ఉన్నాయా ఇదివరకు కంటే ఇప్పుడు బెటర్ సొల్యూషన్స్? డెఫినెట్గా విత్ డేస్ పాస్ అవుతున్న కొద్దీ మనకి నెంబర్ ఆఫ్ ఆటిజం కేసెస్ చూసిన కొద్దీ ఎక్కువ ఆలోచిస్తాం, ఎక్కువ కనుక్కుంటాం, జరుగుతూ ఉంటుంది. ఆటిజం కేసెస్ మాత్రం విపరీతంగా రైజ్ అయినాయి లాస్ట్ 10 yearsలో. ఎగ్జాక్ట్లీ 1 in 40 అని స్టాటిస్టిక్స్ చెప్తున్నారు, కానీ నేను చెప్పగలను ఆటిజం లాంటివి, ఆటిజం, ఏడిహెచ్డి వీటన్నిటిని న్యూరో డైవర్జెన్స్ కింద వస్తుంది. న్యూరో డైవర్జెన్స్ నాకు ఆశ్చర్యం ఏం లేదు. మామూలుగా డిస్క్రిప్షన్ ఏంటంటే 100లో 20 మంది న్యూరో డైవర్జెంట్ అనేది వరల్డ్ స్టాటిస్టిక్స్, కానీ నా దృష్టిలో మోర్ దాన్ దట్ ఇండియాలో ఉన్నారు. ఆటిజం కూడా 1 in 40 కాదు, ఈవెన్ ఇంటర్నేషనల్ స్టాట్స్ మన దగ్గర ఏదో తక్కువ ఉందని అనుకునేవారు. 1 in 20 కూడా ఈజ్ ఏ అండర్ స్టేట్మెంట్ లాగా జరుగుతుంది. వెరీ సూన్ ఇట్ విల్ అవుట్ నంబర్, ఇంకా పెరుగుతుంది. కాదు మేడం, నాకు అర్థం కాదు ఏంటంటే ఫోన్ ఇండ్యూస్డ్ ఆటిజం, స్క్రీన్ ఇండ్యూస్డ్ ఆటిజం ఇది ఇప్పుడు అందరికీ తెలిసిందే. దీన్ని ఆల్రెడీ ఇంటర్నేషనల్ గైడ్లైన్స్లో పెట్టక ముందు 10 years ముందు నేను చెప్పడం మొదలు పెట్టాను పేరెంట్స్కి. బట్ గైడ్లైన్స్లో వస్తే ఏంటంటే నమ్ముతారు అంతే. నేను చెప్పినప్పుడు నేను అబ్జర్వేషనల్గా చూసి చెప్పటం మొదలు పెట్టాను. ప్లీజ్ స్క్రీన్ అవే, స్క్రీన్ అవే, స్క్రీన్ ఉన్న ప్రతి ఇంట్లో లాంగ్వేజ్ డిలే అవుతుంది, బిహేవియరల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, స్క్రీన్కి ఎక్స్పోజ్ చేయొద్దు అని. సో మొన్న కాన్ఫరెన్స్లో కూడా నేను చెప్పింది ఏంటంటే, ఇప్పటికీ స్క్రీన్ అడిక్షన్ సైకలాజికల్ డిసీజ్ కింద ఇంకా రికగ్నిషన్ DSM-5 క్రైటీరియా అంటారు. DSM-5లో లేదు, కానీ పెట్టమని అడగమని సైకియాట్రిస్ట్ని అడిగి వచ్చాను. కానీ నిజంగా దారుణమైన విషయం ఏంటంటే, దిస్ ఈజ్ అబౌట్ నేను బాగా చదువుకుని నేను మాట్లాడుతుంది ఆటిజం అనేది అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది, ఏ రేషియోలో ఉండదంటే 2000 బిఫోర్ నాకు బాగా గుర్తు, మొత్తం 1000 పీపుల్లో 13 to 15 ఉండేదట 1000కి. ఇప్పుడు 100కి 20 అంటే అసలు ఆ రేషియో ఏంటి మేడం, నాకు అర్థం కాదు. 1 in 40 ఇప్పుడు యాక్సెప్టెడ్ స్టాటిస్టిక్స్ అంటే 100కి 2-2.5, బట్ నా స్టాటిస్టిక్స్ ఇంకా అంతకంటే ఎక్కువ. సో ఆటిజం థింగ్ ఏంటంటే ఎంత తొందరగా కనిపెట్టచ్చు అన్నారు. యాక్చువల్గా 8 month oldలో నాకు ఆ ఛాయలు కనిపించినాయి. 8 month oldలో ఎలా చెప్తారు? స్క్రీన్ ఇండ్యూస్డ్ ఆటిజం అది. ఓకే. ఎందుకంటే బేబీని పడుకోబెట్టి వాళ్ళు పనులు వాళ్ళు టీవీ చూసుకుంటున్నారు, బేబీ చూడట్లేదు అనుకున్నారు. ప్యాసివ్ స్క్రీన్ వ్యూయింగ్ కూడా మనకి డెవలప్ అవుతున్న సెంటర్స్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. నేను అది దానికంటే ముందే స్క్రీన్ గురించి చెప్తున్నప్పుడే నేను మెజర్స్ కూడా చెప్పడం మొదలుపెట్టాను. ఏమిటి అని అంటే, స్క్రీన్స్ ఉన్నవి ఒక రూమ్ పెట్టుకోండి, మీడియా రూమ్ లాగా. అంటే టీవీ, ల్యాప్టాప్తో పనిచేసే ల్యాప్టాప్, ఫోన్స్ అన్నీ కూడా ఒక రూమ్లో ఉంచుకోండి. ఆ రూమ్లోకి వెళ్ళి పిల్లల్ని ఆ రూమ్లోకి రానివ్వకుండా, బిలో 2 years వాళ్ళకి ఆ రూమ్ ఎంట్రీ ఉండకూడదు, అబవ్ 2 years వాళ్ళకి కూడా less than an hour ఎంట్రీ. ఆ పని చేస్తున్నప్పుడు ఎవరైతే చూస్తున్నారో ఎవరైతే చేస్తున్నారో వాళ్ళొక్కళ్ళు ఆ రూమ్లో చూసుకోండి. డోంట్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఓపెన్ అండ్ మీరు చూస్తున్నప్పుడు వాళ్ళు అక్కడ కూర్చొని, వాళ్ళు చూస్తున్నప్పుడు డైరెక్ట్గా చూస్తూ, ఈ లోపు మళ్ళీ మీరు ల్యాప్టాప్ మీద కూర్చుంటే మాటిమాటికి వచ్చి చేస్తూ, వర్క్ ఫ్రమ్ హోమ్. ఇవన్నీ పెరిల్స్, ఇవన్నీ ఘోరమైన విషయాలు. పిల్లల్ని
అతలాకుతలం చేస్తున్నాయి, బ్రెయిన్ని ఫ్రై చేస్తున్నాయి. కానీ నిజంగా పిల్లల పరిస్థితి వాళ్ళు ఎవరు చెప్పుకుంటారు? ఇప్పుడు మనం అంటే మాట్లాడగలం ఒక సమస్య వచ్చినప్పుడు. వాళ్ళు దీనిలో నుంచి ఎలా బయటపడతారు మేడం? వాళ్ళకి అసలు నార్మల్ ఏంటో తెలియదు, ఎందుకంటే వాళ్ళు పుట్టడమే స్క్రీన్తో పుడుతున్నారు. హ్మ్. మనకి ఇంకా తెలుసు, ఎందుకంటే చిన్నప్పుడు స్క్రీన్ లేదు. స్క్రీన్ లేకపోతే మనం ఏం పనులు చేయొచ్చు, అసలు మనుషులు ఎలా బ్రతకచ్చు అనేది ఒక ప్రోటోటైప్ మనకు ఉంది. తెలుసు మనకి. వాళ్ళకి అసలు లేదు ప్రోటోటైప్. అండ్ ఇప్పుడు ఆల్రెడీ పేరెంట్స్గా ఉన్నాళ్ళు కూడా ఆల్మోస్ట్ స్క్రీన్ ఎర్లీ లైఫ్లో ఎక్స్పోజ్ అయిన వాళ్ళే ఇప్పుడు పేరెంట్స్ కూడా ఉన్నారు, యంగ్ పేరెంట్స్. కరెక్ట్. సో ఇది చాలా డిఫికల్ట్ థింగ్. ఐఎమ్ ట్రయింగ్ టు రైజ్ అవేర్నెస్. చూద్దాం అది ఎంతవరకు. మీరు చేయగలరు మేడం. ఎందుకంటే మీలాంటి వాళ్ళు పూనుకుంటే యా కనీసం ఇప్పుడు ఈవెన్ నా పిల్లడు 13 years ఏజ్ మీకు తెలుసు. వాడు నేను డాక్టర్ గారితో నేను పర్సనల్గా మాట్లాడతాను అంటున్నాడు. అంటే మీరు ఆ కంఫర్ట్నెస్ వాడికి ఎక్కడో ఇచ్చారు. యా యా ఆడొచ్చి మీతో మాట్లాడింది ఏం మాట్లాడారు అంటే లేదు లేదు నేనేం చెప్పను అంటున్నాడు. అంటే మీరు పిల్లలతోని ఆ మాత్రం అది చేయగలుగుతున్నారంటే. సో ట్రస్ట్ బిల్డింగ్ ఎప్పుడు జరుగుతుందంటే మనందరం యానిమల్స్. జెన్యున్గా మనకి మంచి ఎవరు చేద్దాం అనుకుంటున్నారు అనేది మనకి పెద్ద తెలివితేటలు అక్కర్లా, డిటెక్ట్ చేయగలం. సో దట్ ఈస్ వై చిల్డ్రన్ ఓపెన్ అప్. ఐల్ టెల్ యూ వన్ ఇంట్రెస్టింగ్ థింగ్. యా దిస్ ఈజ్ వన్ ఆఫ్ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్సెస్ దట్ ఐ హ్యాడ్. ఒక పాప వ్యాక్సిన్స్ కోసం తీసుకొస్తారు. నాకు వ్యాక్సిన్స్ ఇవ్వాలంటే మహా బాధ, పర్టికులర్లీ 1.5 year 2 years దాటిన తర్వాత, ఎందుకంటే గుర్తుపెట్టుకుంటారు. మిమ్మల్ని ఎక్కడ విలన్గా చూస్తారని టెన్షన్. ఐ డోంట్ వాంట్ టు లూజ్ దట్ రిలేషన్, బట్ ఎనీవేస్ ఇస్తాను. ఈ స్వీట్ పాప, ఈ పాపతో నాకు మంచి రిలేషన్షిప్ ఉంది, మాటలు కూడా చెప్తుంది. ఒకసారి వ్యాక్సిన్ కోసం తీసుకొచ్చినప్పుడు వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఏడుస్తూ తర్వాత కళ్ళు తుడుచుకుని సారీ నాన్న దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ యువర్ గుడ్ హెల్త్ అది ఇది అని చెప్పాను. చెప్పిన తర్వాత వెళ్ళిపోయేటప్పుడు డోర్ దగ్గర వెనక్కి తిరిగి ఐ స్టిల్ లవ్ యూ అని చెప్పి వెళ్ళింది. అది ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చి దట్ జస్ట్ గివ్స్ అంటే అన్డిస్క్రైబుల్ జాయ్ అదంతా. అఫ్ కోర్స్ పేరెంట్స్ కళ్ళల్లో హ్యాపీనెస్ చూసినప్పుడు, పిల్లలకి మంచి జరిగినప్పుడు వి సీ దట్, బట్ దిస్ ఈజ్ జస్ట్ ప్యూర్ లవ్. నిజమే. కానీ ఎంతమంది పిల్లల్ని గుర్తుపెట్టుకుంటారు మేడం? నాకు దేనికంటే నేను చాలామంది మీతో మాట్లాడుతున్నప్పుడు కరోనా టైంలో ఉండొచ్చు, విడిగా ఉండొచ్చు, మీరు ఎప్పుడు కూడా బిజీగానే ఉన్నారు. ఎప్పుడు నాకు తెలిసి ఒక ఉమెన్ డాక్టర్ ఇంత బిజీగా ఉన్న మనిషి అంటే నాకు బాగా క్లోజ్ కాబట్టి నేను అబ్జర్వ్ చేశానేమో, అందరూ అలా ఉండొచ్చేమో నాకు తెలియదు. ఎస్పెషల్లీ మీ విషయంలో మీరు ఎప్పుడు కూడా ఈ హై ప్రొఫైల్ కేసులు, హై ప్రయారిటీ కేసులు, ఆ బేబీ నాకు పొద్దున ఆయన రవి గారు చెప్తే నాకు ఏడుపు వచ్చేసింది. అలా బాబు చనిపోయాడో పాప చనిపోయిందో ఏదో చెప్పారు ఆయన. నాకు అసలు బాధేసింది మేడం. అంతకుముందు ఫస్ట్ది, ఆ తర్వాత బాబు కోసం మీ దగ్గరికి వచ్చారు. మీ దగ్గరికి వచ్చినాక 3 రోజుల్లో మళ్ళీ బేబీని చేతిలో పెట్టారు. అమ్మో బాబోయ్ మేము అంటే అలా అనుభవించారు కదా ఆ పెయిన్. ఒక బేబీని మిస్ అవటం అనేది ఎంత హారబుల్ సిచ్యువేషన్. చాలా స్టోరీస్ ఉంటాయి, రియల్ లైఫ్ స్టోరీస్. ఇప్పుడు చాలామంది ఇది భరించలేకపోతున్నాం, అది భరించలేకపోతున్నాం, వీడేదో నా వైపు కొంచెం కోపంగా చూశాడని నేను ట్రామటైజ్ అయ్యాను అని పెద్ద పెద్ద పోస్టులు పెడుతున్నారు. ట్రామా అంటే ఏంటి అని అంటే, మీరు హాస్పిటల్లో కొన్ని వార్డ్స్లో పేరెంట్ కేర్ తీసుకుంటున్నాం, పర్టికులర్లీ క్యాన్సర్ వార్డ్స్లో అండ్ క్రానిక్ డిసీజెస్, కిడ్నీ ఫెయిల్యూర్స్ ఉన్న పిల్లల పేరెంట్స్ అండర్గో అయ్యేది అది ట్రామా అంటే. ఎవ్రీ డే లైఫ్ లాంగ్ you will see your child go away from you every day. You know the child is going to leave you, yet you have to do what you have to do. అది కదా పెయిన్ అంటే అది యాక్చువల్లీ. సో ఇవన్నీ చూసిన తర్వాత సమ్ టైమ్స్ వి బికమ్, మేము డాక్టర్స్ని వి బికమ్ కైండ్ ఆఫ్ మీలాగా రెస్పాండ్ అవ్వం ఫర్ లెస్సర్ పెయిన్స్. కరెక్ట్. వి ట్రై టు టెల్ యూ లాజికల్లీ ఇది అంతేం లేదు, దట్స్ ఓకే అని. అది మీకు కొన్నిసార్లు ఇన్సెన్సిటివ్గా అనిపిస్తుంది. దట్ ఈస్ వాట్ ఐ రియలైజ్. తెలిసిద్ది బాధ, డాక్టర్ గారు దేవుని ఈజీగా చెప్పిస్తారు. అదే. సో అంటే ఎగ్జాజరేటెడ్గా దానికి కావాల్సిన ఎంపతి ఇస్తాము. ఎంపతి అంటే ఏంటంటే మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయటం, కానీ మీతో పాటు బాధపడిపోవటం కాదు. అదే. కానీ నేను చాలామంది డాక్టర్స్ని చూశాను మేడం, ఎందుకు మీ అంత పేషెన్స్గా ఉండరు? మీరేమైనా అబ్జర్వ్ చేశారా? Not like that. I think there are many doctors who are patient, but నేను నెంబర్ ఆఫ్ పేషెంట్స్ని తక్కువ చూస్తాను. ఓకే.
బికాజ్ ఐ బిలీవ్ ఇన్ గివింగ్ మై ఆల్ టు ద పేషెంట్. సో యూజువల్గా పిడియాట్రిషియన్స్ మోర్ దాన్ 10 minutes మీరు రూమ్లో ఉండరు, పిడియాట్రిషియన్ రూమ్లో. లెస్ దాన్ 10 minutes, లెస్ దాన్ 5 minutes, గో ఇన్ అండ్ గో అవుట్. బట్ ఫస్ట్ టైం వచ్చినప్పుడు నా దగ్గరికి ఐ గివ్ ఆల్మోస్ట్ అప్ టు 30 minutes to 45 minutes డిపెండింగ్ ఆన్ ద చైల్డ్. ఎందుకంటే మొత్తం తెలవాలి నాకు. సో దట్ ఆ నెక్స్ట్ టైం నుంచి ఇట్ విల్ బికమ్ కేస్ టు కేస్, కేస్ టు కేస్ ఉంటుంది. అంటే మీరు వచ్చిన కంప్లైంట్ బట్టి ఉంటుంది డ్యూరేషన్ ఆఫ్ టైం. సో అదొకటి. మేబీ ఐ థింక్ దట్స్ వాట్ యూ పాయింటెడ్ అవుట్. బట్ ఐ థింక్ దెర్ ఆర్ మెనీ డాక్టర్స్ హు ఆర్ గుడ్. మేడం అసలుకి మీరు పిడియాట్రిషియన్ కాబట్టి ఏ వయసు వరకు మీరు కరెక్ట్గా ట్రీట్ చేయాలి, ఏ వయసు తర్వాత మీరు వెళ్ళేయాలి? దీని గురించి పెద్ద పెద్ద యుద్ధాలు జరుగుతాయి డాక్టర్స్లో. అదే నాకు డౌట్ వస్తుంది. అడల్ట్ ఫిజిషియన్స్ వాళ్ళు 12 తర్వాత మా వాళ్ళే అంటారు, ఓకే మేము ససేమిరా అంటాం. సో ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ప్రకారం ఇట్స్ వేరియింగ్ కంట్రీస్లో 18 to 21 years వరకు పిడియాట్రిషియన్. ఎందుకు పిడియాట్రిషియన్స్ ఏమిటి పెద్ద ఫిజిషియన్స్ ఎందుకు ట్రీట్ చేయకూడదు? అసలు ఈ స్పెషాలిటీ వేరుగా ఎందుకు వచ్చింది అని అంటే ఏజ్ వైజ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ డిఫరెంట్గా ఉంటాయి. కమింగ్ బ్యాక్ టు కాఫ్ గురించి అడిగారు కదా. సో కాఫ్ రీజన్సే లెస్ దాన్ 5 yearsలో ఫుడ్ వెనకాలకు వచ్చి రీఫ్లక్స్ మూలాన కూడా క్రానిక్ కాఫ్ ఉండొచ్చు. క్రానిక్ కాఫ్ అంటే ఒక 3 వారాలు దాటిన తర్వాత డెఫినెట్గా దాని వైపు స్పెషల్ కన్నేసి చూడాల్సిందే. అంతే, ఎవరికి జస్ట్ జలుబు దగ్గు వచ్చి తర్వాత కాఫ్ కూడా 3-4 వారాలు ఉండొచ్చు. కామనెస్ట్ రీజన్ అదే యాక్చువల్గా చెప్పాలంటే ఇప్పుడు మీకు వచ్చినట్టు. బట్ 4 వారాలు దాటింది అని అంటే అది అడల్ట్ అయినా చైల్డ్ అయినా, అండ్ ఇంకా చిన్నపిల్లలు అయితే 2 వారాలు దాటిన తర్వాత దానికి స్పెషల్ టెస్టులు చేయాలి, దాని గురించి ఆలోచించాలి, ట్రీట్ చేయాలి, అండ్ అవసరమైతే టెస్టింగ్ అండ్ ఫర్దర్ టెస్టింగ్ చేయాలి. సో ఇట్లా కాఫ్ గురించి ఏమేమి రీజన్స్కి రావచ్చు. జస్ట్ పిల్లల్లో మాత్రమే ఉండి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పెద్దవాళ్ళలో ఉండని రీజన్ ఒకటి ఉంది. అదేమిటంటే ఫారెన్ బాడీ. సడన్గా ముక్కులోనో ఏదో ఒకటి దూర్చుకుంటారు, అది గబుక్కున చెస్ట్లోకి తీసుకోవటం అంటే పొలకు మారటం అంటారు. సో చోకింగ్ కానీ అట్లాంటివి చేస్తారు. చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ అన్నిటినీ తీస్తారు లంగ్స్లో నుంచి. పీనట్స్, పిస్తా పప్పు, ఇట్లాంటివి అన్నీ అనమాట ఫారెన్ బాడీస్ అంటాం. సో ఇలాంటి వాటి మూలన ప్రొలాంగ్డ్ కాఫ్ ఉండొచ్చు పిల్లల్లో, అది తెలీదు. యా, అండ్ చాలా మందికి ప్రొలాంగ్డ్ కాఫ్, రికరెంట్ కాఫ్, మాటిమాటికి వచ్చే కాఫ్ అలర్జిక్ కాఫ్. ఓకే. అండ్ కొన్ని వైరస్లు ఇప్పుడు మీకు ట్రిగర్ చేసినట్టుగా అలర్జిక్ రెస్పాన్స్ని ట్రిగర్ చేస్తాయి అలర్జీస్ లేని వాళ్ళల్లో కూడా. ఓకే. అండ్ ఇన్ఫ్లమేషన్, ఎయిర్వేస్ అంతా పూచినట్టు అయిపోతాయి, మొత్తం అంతా కొట్టుకుపోతాయి. అవి కంప్లీట్గా హీలింగ్ అయితేనే మీకు ఆ దగ్గు తగ్గుతుంది. ఓకే. సో యూజువల్గా యూజ్ చేసే కాఫ్ మెడికేషన్ కొన్నాళ్ళు ఇచ్చి ఇంకా ప్రొలాంగ్ అవుతున్నప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ మెడిసిన్స్ తర్వాత ఈ రోజుల్లో కామనెస్ట్ రీజన్ క్రానిక్ కాఫ్ రావటానికి ఈజ్ ఎసిడిటీ. ఓకే. రీఫ్లక్స్, బయట తినగానే పడుకోవటం, ఫుడ్ అంతా వెనక్కి రావటం, అది లంగ్స్లోకి వెళ్దామని ట్రై చేస్తున్నప్పుడు దగ్గి కక్కుతారు పిల్లలైతే, పెద్దవాళ్ళు అయితే దగ్గుతూ ఉంటారు. మైక్రో ఆస్పిరేషన్స్, ఆ ఫుడ్ పార్టికల్స్ అన్నీ లంగ్లోకి వెళ్ళటం, దాని మూలన లాంగ్ డ్యూరేషన్ కాఫ్, ఇన్ఫ్లేమ్ అవటం, ఇట్లాంటివన్నీ ఇంకా ఒకదాని తర్వాత ఒకటి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ క్రానిక్ కాఫ్ అలర్జీస్, సైనసైటిస్. ఓకే. సైనసైటిస్ ఇట్లాంటి చిన్నపిల్లల్లో అయితే పుట్టుకతోనే లంగ్స్లో వచ్చే చిన్న మాల్ ఫార్మేషన్స్, తర్వాత కొన్ని కంజనైటల్ డిసీజెస్ ఉంటాయి, సిస్టిక్ ఫైబ్రోసిస్ అని, ఇట్లాంటివన్నీ. సో ఇప్పుడు చాలామంది చిన్నపిల్లలు, నేను అసలు నాకు చిన్నపిల్లలకి HIV పాజిటివ్ అనో, ఆంకాలజీ అనో ఇలాంటివి వచ్చినప్పుడు నిజంగా అమ్మ బాబోయ్, ఆ తల్లిదండ్రులని ఆ నా మైండ్ సెట్కి ఆ తల్లిదండ్రులను ఆలోచిస్తూ ఉంటాను. కానీ ఆ పిల్లలు పడే బాధ ఎలా మేడం, అది దానికి అసలు ఏంటి, అసలు అది ఎందుకు వస్తుంది అట్లాగా ఆ ఏజ్ పిల్లలకి? సో HIV అయితే స్పెసిఫిక్గా పేరెంట్స్ నుంచే వస్తుంది. కపుల్ ఆఫ్ చిల్డ్రన్, మేబీ 1 or 2 చూసుంటాను నేను, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ రిలేటెడ్గా కూడా వచ్చింది. ఇది చాలా ముందు ఇప్పుడు చాలా రెగ్యులేటెడ్గా ఉంటాయి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్స్. అన్నిట్లోనూ HIV
హెపటైటిస్ బి, హెపటైటిస్ సి C. టెస్టింగ్ కూడా చేశాకనే బ్లడ్ ఇస్తారు. ఒక దారుణమైన విషయం తెలిసింది నాకు. బెంగళూరులో మ్మ్. మీరు విన్నారో లేదో నాకు తెలియదు, 7,000 మంది మ్మ్. 18 టు 21 విన్నాను. ఏజ్ గ్రూప్లో విన్నాను. ఓన్లీ స్టూడెంట్స్ ఆల్ హెచ్ఐవి పాజిటివ్. యా. ఓన్లీ స్టూడెంట్స్. టాటూ పార్లర్స్ ఒకటి, టాటూ పార్లర్స్, కొన్ని హెయిర్ కటింగ్ సలూన్స్, తర్వాత ఇట్లాంటివన్నీ కూడా మీరు కేర్ఫుల్గా ఉండాలి. ఇన్ఫ్యాక్ట్ టాటూస్ ఐఎమ్ నాట్ సో మచ్ ఫర్ ఇట్, బట్ తీసుకున్నప్పుడు డెఫినెట్గా అన్నీ చూసుకోవాలి. ఎందుకంటే నేను ట్రీట్ చేశాను ఒక కపుల్ని, ఓకే. మదర్కి షీ హ్యాస్ హెచ్ఐవి పాజిటివ్ అండ్ ఆవిడికి స్పెసిఫిక్గా షీ టోల్డ్ మీ, ఒక టాటూ పార్లర్కి వెళ్ళాము గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్, అందరికీ వచ్చింది హెచ్ఐవి. ఓ మై గాడ్. అండ్ వాళ్ళకి పిల్లలు హెచ్ఐవి రాకుండా, ప్రెగ్నెన్సీ ముందే తెలుసు కాబట్టి రాకుండా మెడిసిన్స్ ఇచ్చి 2 వెరీ హెల్దీ చిల్డ్రన్ ఉన్నారు ఆమెకి, హూ ఆర్ నాట్ హెచ్ఐవి పాజిటివ్. మై గాడ్, నిజంగానే. అండ్ వాళ్ళు కూడా హెల్దీగా ఉన్నారు. ఇప్పుడు హెచ్ఐవి పాజిటివ్ అయినా వెరీ ఇంపార్టెంట్లీ ప్లీజ్ ట్రీట్మెంట్ తీసుకోండి. చాలా అడ్వాన్స్డ్ మెడిసిన్స్ వచ్చినాయి అండ్ చాలామంది దే హ్యావ్ నియర్లీ గుడ్ ఇనఫ్ లైఫ్. కానీ ఒకప్పుడు హెచ్ఐవి అంటే ఖచ్చితంగా Death మరణమే, అంటారు. డెత్, దాని తోడు రకరకాల డిసీజులు వచ్చాయి. ఇన్ఫెక్షన్స్. ఇప్పుడు ఎందుకు మేడం అది దానికి తగ్గట్టుగా మెడిసిన్ వచ్చేసిందా? గుడ్ హెచ్ఐవి రెప్లికేషన్ అంటే హెచ్ఐవి మల్టిప్లికేషన్ని ఆపే మెడిసిన్స్ చాలా వచ్చినాయి. ఇన్ఫ్యాక్ట్ మొన్న డెలివరీ అయ్యారు ఒకళ్ళు హెచ్ఐవి పాజిటివ్ మదర్. ఆవిడలో అసలు వైరస్ లోడ్ అన్డిటెక్టబుల్ ఉంది, అంటే అసలు డిటెక్ట్ అవ్వట్లేదు. హెచ్ఐవి పాజిటివ్ మాత్రం హెచ్ఐవి పాజిటివ్ ఎలా తెలిసింది? అది తెలుస్తుంది వాళ్ళకి, యాంటీజెన్ యాంటీబాడీస్ ఇవన్నీ చెక్ చేస్తాము. ఆవిడ హెచ్ఐవి పాజిటివ్, మెడికేషన్ ఇచ్చాం బికాస్ షీ వాజ్ ప్రెగ్నెంట్. మరి అప్పుడు పుట్టే బేబీకి రాలేదు. అది మీరు ముందే ఏమన్నా డిటెక్ట్ చేస్తారా? అట్లాగా ఉంటుందా మేడం? అది ముందే తెలీదు, ఫాలో అప్ రిస్క్ ఎప్పుడు ఉంటుంది, బట్ యూజువల్గా ఫాలో అప్ అంటే నా దగ్గర ఫాలో అప్ అవుతున్న వాళ్ళందరూ బేబీస్ కూడా హెచ్ఐవి నెగిటివ్. ఓ, మనకి ముందే తెలిస్తే పేరెంట్స్కి ఉందని, అందుకే ప్రెగ్నెన్సీలో కంపల్సరీ హెచ్ఐవి టెస్ట్ చేస్తారు. కరెక్ట్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది సరదాగా అడుగుతున్నాను, ఏమనుకోవద్దు, చాలామంది వీళ్ళు డాక్టర్స్ ఇవన్నీ రాస్తారు, ఇవన్నీ వేస్ట్, ఈ టెస్టులన్నీ మనం ఒక మెడికల్ షాప్కి వెళ్తే చేస్తే అయిపోతుంది. అది చాలా కామన్. ఎక్కడ దాగానో ఎందుకు, మా ఇంట్లో వాళ్ళు కూడా కొంతమంది చేస్తారు అట్లాంటి వాళ్ళు. మా ఇంట్లో అంటే ఇమీడియట్ ఫ్యామిలీ కాకపోయినా ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ. ఓకే. సో యా, అది ఎందుకంటే ఇండియాలో పర్టికులర్గా అది ఎక్కువగా ఎందుకు జరుగుతుంది అని అంటే మనకి రెగ్యులేషన్స్ లేవు. కరెక్ట్. అదే మీరు ఆస్ట్రేలియాలో ఎవరైనా కానీ డిస్పెన్స్ చేసేస్తున్నారు. రెగ్యులేషన్స్ పెట్టండి అని మేము చాలాసార్లు చెప్పాం, అది హాని జరుగుతుంది. పర్టికులర్లీ యాంటీబయాటిక్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా రావటానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అన్రెగ్యులేటెడ్ యాంటీబయాటిక్ యూస్. మొత్తం నేను ఒక 1 lakh ప్రిస్క్రిప్షన్స్ రాసుంటే దాంట్లో ప్రాబబ్లీ లెక్క పెట్టచ్చు ఎంతమందికి నేను యాంటీబయాటిక్స్ ఇస్తాను అనేది. డెఫినెట్గా ఇండికేషన్ ఉంటే తప్ప. ఓకే. దేర్ షుడ్ బి ప్రోటోకాల్ ఉంది. ఎట్లా అంటే చాలా ఒత్తిడి పెడుతూ ఉంటారు కొంతమంది, యాంటీబయాటిక్ ఇవ్వండి, యాంటీబయాటిక్ రాయండి అని. అదే మిమ్మల్ని అడిగేస్తూ ఉంటారు, అడుగుతారు. నేను ఇవ్వకపోతే సీక్రెట్గా వాళ్ళంతటి వాళ్ళు వాడేవాళ్ళు కూడా ఉన్నారు, తెలుసు నాకు అది. చాలా యా, ఒకటే చెప్తూ ఉంటాను ఏంటంటే, పొరపాటున ఎవరైనా స్టార్ట్ చేసినా ప్లీజ్ 5 day కోర్స్ తీసుకోండి, డోంట్ స్టాప్ ఇన్ బిట్వీన్. ఈ మధ్య జనాలకి నాలెడ్జ్ పెరిగిపోయింది. ఏదన్నా ఒక మెడిసిన్ ఇన్ఫర్మేషన్ పెరిగింది, నాలెడ్జ్ కాదు, ఇన్ఫర్మేషన్. రెండింటికి తేడా ఉంది. కరెక్ట్. ఇన్ఫర్మేషన్ పెరిగింది. సారీ, మై మేడ్, అది నా బ్యాడే. అది ఇన్ఫర్మేషన్ పెరగడంతో ఒక మెడిసిన్ రాగానే ఎవరో ఎందుకు మా శ్రీమతి గారే చేస్తారు, చేయొచ్చు. నేనే అంటలేదు, రాంగా రైట్ అంటలేదు. ఇప్పుడు ఒక భరోసా మీ మీద ఉండాలి కదా. దీన్ని అంతా చెక్ చేసేసుకున్నాక మళ్ళీ అప్పుడు ఏం చేస్తారనేది నాకు అర్థం కాని ప్రశ్న. ఇప్పుడు నేను మిమ్మల్ని నమ్మినప్పుడు పూర్తిగా నమ్మాలి, హాఫ్గా నమ్మకూడదు అంట. నేను అఫెండ్ అవను, ఎందుకంటే అది ఒక ఫేజ్ ఉండింది వేర్ ఇదేంటి అన్ని ఇట్లా
అనుమానంతో చూస్తున్నారు గూగుల్ చేసేస్తారు. అనే ఒక ఫేజ్ ఉంది. ఇప్పుడు డాక్టర్స్ కూడా కొంచెం మెచ్యూర్ అయ్యారు దాని నుంచి. ఏంటంటే మరి మీరు తెగ చదివేసి భయపడితేనే కదా మా దగ్గరికి వచ్చేది. సో చదవమంటాం. ఓకే, ఓకే, అది మీకు అడ్వాంటేజ్. యా, ఐ మీన్ ఇన్ వన్ వే. కొన్నిసార్లు నేను వాట్ ఐ సే ఇస్ చదవటం తప్పు కాదు, కానీ జస్ట్ చదివి ఇన్ఫర్మేషన్, మీరు విజ్డమ్ నాలెడ్జ్ అనుకోకూడదు. ఆ మూడింటికి తేడా ఉంది. చదవటం ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఈస్ దాని డెప్త్లో దాని డైమెన్షన్స్ అన్ని తెలుసుకోవటం నాలెడ్జ్. అది ఎలా అప్లై చేయాలి, అప్లై చేసి కొన్ని ఇయర్స్ చేసిన తర్వాత వచ్చేది విజ్డమ్. కరెక్ట్. సో ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు నాలెడ్జ్, నాలెడ్జ్ ఈజ్ నాట్ ఈక్వల్ టు విజ్డమ్. చాలా బాగా చెప్పారు. అయితే ఇప్పుడున్న ఈ సిస్టమ్ అంటే వైరస్ బాగా ఎక్కువ ఉంది మేడం. ఎవరిని కదిలిచ్చినా సరే వాళ్ళు కంపల్సరీ జ్వరమో ఫ్లూనో దగ్గో ఏదో ఉంటుంది. ఇది ఈ ఫేస్ ఎంతకాలం ఉంటుంది? యూజువల్గా వింటర్స్ రాగానే వైరస్లు అన్నీ చక్కగా డాన్స్ వేయటం మొదలు పెడతాయి. సో ఐ టెల్ యూ అబౌట్ 3 వైరసెస్ ఇప్పుడు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక 4 వైరస్లు ఉన్నాయి. 4 గురించి చెప్తాను. ఎన్నాళ్ళు ఉంటుంది అని అంటే దట్ ఈస్ డిఫికల్ట్ టు సే. ఈచ్ ఇయర్ డిఫరెంట్గా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఇప్పుడు రైట్ నౌ డెత్స్ అవుతున్నాయి చండీపూర్ వైరస్. అది ఎలా ప్రెజెంట్ అవుతుంది అంటే జ్వరము, వాంతులు, కడుపులో నొప్పి, లూజ్ మోషన్స్ అండ్ ఫిట్స్ వచ్చి కోమటోస్ అవుతాయి. విత్ ఇన్ 48 to 72 hours డెత్ అవుతుంది. 50 to 70% మనుషులకి ఇన్స్పైట్ ఆఫ్ ఎవ్రీథింగ్ అట్లీస్ట్ 30 to 40% డెత్స్ అయ్యే అవకాశం ఉంది. ఎర్లీగా హాస్పిటల్కి వెళ్ళటం, సపోర్టివ్ ట్రీట్మెంట్ తీసుకోవటం. దీనికి స్పెసిఫిక్ మెడిసిన్ అనేది లేదు. దీన్ని ఆపగలిగే వ్యాక్సిన్ ఇప్పటి వరకు లేదు. శాండ్ ఫ్లైస్ ఎక్కువగా బ్రీడ్ అవ్వకుండా చూసుకోవటం ఒకటి అని అంటే ప్లాస్టర్డ్ నీట్ ప్లాస్టరింగ్ అండ్ చెత్త చెదరం ఇంట్లో జమ లేకుండా చూసుకోవాలి, అదొకటి. అండ్ సిమ్టమ్స్ ఏమొచ్చినా ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయటం. ప్రస్తుతానికి ఓన్లీ గుజరాత్ అండ్ రాజస్థాన్. ఇక్కడ జరిగితే గాడ్ ఫార్బిడ్ మనం వీఆర్ రెడీ టు హ్యాండిల్ ఇట్. సో అది చండీపూర్ వైరస్ గురించి. డెత్ రేట్ ఈస్ హై, 22 అయ్యారు. యా, హోప్ఫుల్లీ ఇట్ విల్ స్టాప్ దేర్. అండ్ ఇంకొకటి ఇక్కడ ఎక్కువగా ఇప్పుడు రైట్ నౌ ఎక్కువగా ఉన్నాయి అన్ని చోట్ల ఇండియాలో డెంగ్యూ అండ్ ఫ్లూ, ఇవి ఎక్కువగా ఉన్నాయి. నోరా వైరస్ అని ఉంది. సో యా, కానీ డెంగ్యూకి సంబంధించి నాకు వినగానే నా కళ్ళ ముందు జరిగినాయి కొన్ని ఉంటాయి మేడం. అప్పుడు ప్లేట్లెట్లు పడిపోయి మొత్తం పెదాలన్నీ రెడ్డిష్గా అయిపోయి విపరీతమైన జ్వరం, టెంపరేచర్స్ వచ్చేసి చచ్చిపోయేవాళ్ళు మనుషులు. యా, ఐవ్ సీన్ వన్ చైల్డ్. This was like any years back when my child had, I think that was 20 years ago. I still remember that child face గుర్తుంది నాకు. చప్పి చైల్డ్ గ్రాండ్ పేరెంట్స్ని విజిట్ చేయడానికి మిడిల్ ఈస్ట్ నుంచి వచ్చాడు. ఓకే. అండ్ ఇట్లా లోపలికి వచ్చాడు. అప్పటికి ఇంకా నేను జస్ట్ ఐ ఫినిష్డ్ మై ఎండి అంతే. ఐ వాజ్ నాట్ ఈవెన్ ఏ కన్సల్టెంట్. సో ఆ టైంలో వస్తే నేను ఐ వాజ్ రైటింగ్ నోట్స్, ఐ వాజ్ రిజిస్టర్. సో చూసాను, ఎర్రగా ఉన్నాడు, చాలా ఫేర్ చైల్డ్, ఫేర్ కాంప్లెక్షన్ చైల్డ్, ఇట్లా టొమాటో లాగా ఉన్నాడు. అండ్ లోపలికి తీసుకొచ్చారు వాళ్ళ గ్రాండ్ మదర్, చెప్పారు ఇట్లా జ్వరం వచ్చింది అని చెప్పి. జ్వరం వచ్చింది, అప్పుడు డెంగ్యూ ప్రాబబ్లీ కేసెస్ చూస్తూ ఉన్నాం. ఆయన చూడగానే అది హెమరేజిక్ అండ్ షాక్ లైక్ సిండ్రోమ్ అని తెలిసి అబ్బాయిని ఇమ్మీడియట్ అడ్మిట్ చేయాలి. వచ్చి రాగానే 2 minutesలో అడ్మిట్ చేయాలి. ఇమ్మీడియట్గా పైకి తీసుకెళ్ళి బ్లడ్ ప్రెషర్స్ చెక్ చేయమన్నారు. తీసుకువెళ్ళి మేబీ మినిట్స్ అవ్వచ్చు, మినిట్స్ కూడా అవ్వలేదు మేబీ, అంత క్విక్గా పైకి తీసుకెళ్ళి 2 వైపులా 2 లైన్స్ పెట్టేసేయమని చెప్పి సీనియర్ డాక్టరు, ఎందుకంటే మనకి ఇమ్మీడియట్గా విల్ గో ఇన్ టు షాక్ అని. మేము ఇంకా లైన్స్ ట్రై చేస్తారు, కొలాప్స్ అయిపోయి ఉన్నాయి, ట్రై చేస్తున్నాము. రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అవర్ ఐస్, ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ ఎఫర్ట్స్ ద చైల్డ్ డైడ్. హీఈస్ లైక్ ఎ 12-year-old. సో షాక్ సిండ్రోమ్. హీ జస్ట్ కేమ్ అండ్ సాట్ దేర్ అండ్ హీ కొలాప్స్డ్. ఇప్పుడు అలాంటివి జరగట్లా, ఎందుకంటే వీ నో సో మెనీ థింగ్స్ అబౌట్ డెంగ్యూ, సో మెనీ థింగ్స్. అదే ఇప్పుడు లేదంటున్నారు. నాకు అదే మొన్న డెంగ్యూ ఉంది కూడా. నేను డెంగ్యూ వైరస్ ఇవాళ కూడా చాలా మందిని డయాగ్నోస్ చేసాం, పాజిటివ్ వచ్చారు. బట్ ఆ టైం లైన్ అర్థమైంది. ఈ రోజు ఇది జరుగుతుంది, ఆ రోజు అది జరుగుతుంది, ఈ సిమ్టమ్ ఉంటే ఇమ్మీడియట్గా రిపోర్ట్ చేయాలి, ఆ సిమ్టమ్ ఉంటే అవేర్నెస్ పెంచాం. అండ్ ప్రతి రోజుకి
ట్రీట్మెంట్ ఎలా ఆల్టర్ చేస్తే మ్యాక్సిమం వాళ్ళని ట్రీట్ చేయగలుగుతామో తెలుసు. ఇన్ఫ్యాక్ట్ చండీపూర్ వైరస్ గురించి ఒకటి చెప్పాలి. కోవిడ్ వైరస్ లంగ్స్లో ఏమైతే చేసిందో సైటోకైన్ స్టార్మ్ అంటాం, అది చండీపూర్ వైరస్ బ్రెయిన్లో చేస్తుంది సైటోకైన్ స్టార్మ్. ఓకే. సో అట్లాంటి ఇట్లా ఉధృతంగా వచ్చే జబ్బులు యూజువల్గా మన బాడీస్ ఇమ్యూన్ సిస్టమే మనని ముప్పతిప్పలు పెడుతుంది. సో దట్ ఈస్ వాట్. అసలు డెంగ్యూ అనేది వచ్చినప్పుడు టెస్టులకు వెళ్ళాలి. ఆ టెస్టులు కూడా ముందు 3 రోజులు ఫీవర్ రావాలి, తర్వాత అట్లేం లేదు, ఆల్మోస్ట్ 48 అవర్స్లోనే పాజిటివ్ వస్తుంది. అండ్ సస్పిషన్ ఉన్నప్పుడు అక్యూట్గా ఎమర్జెన్సీ షాక్లోకి వెళ్ళటం, బ్లీడ్ అవటం, ఇట్లాంటివన్నీ యూజువల్గా షాక్ లైక్ స్టేట్స్ ఆర్ బ్లీడింగ్ ఆర్ ఇంకోటి కూడా ఫస్ట్ 48 అవర్స్లో వెరీ రేర్ టు హ్యాపెన్. ఓకే, ఇప్పుడు నేను చెప్పిన చైల్డ్హుడ్ డైట్ కూడా దట్ వాస్ కపుల్ ఆఫ్ డేస్ లేటర్. వాళ్ళు లేట్గా వచ్చారు, వాళ్ళు చూసుకోలేదు, రాలేదు, మామూలు ఫీవర్ అని ట్రీట్ చేసుకున్నారు. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు నేను చాలా సిల్లీ క్వశ్చన్ ఏమో, అసలు ఎంత నార్మల్ టెంపరేచర్ ఎంత ఉండాలి? నో ఇట్స్ నాట్ ఎ సిల్లీ క్వశ్చన్, ఇట్స్ వెరీ యూస్ఫుల్, వెరీ ఇంపార్టెంట్ అని అంటే నాకు ఎప్పుడు డౌట్ ఉంటుంది. అది ఒక్కసారి చెప్తారు. దీని మీద పెద్ద పెద్ద పుస్తకాలు రాశారు, ఇదే సింపుల్ క్వశ్చన్ కాదు. సో బట్ టూకీగా ఏంటంటే 2 సెంటెన్స్లు చెప్తాను, నా పేషెంట్స్ అందరికీ చెప్తూ ఉంటాను. బిలో 5 years అసలు టెంపరేచర్ ఎక్కడ చూడాలి అని అంటే చంకలో, ఆంపిట్లో థర్మోమీటర్. అబవ్ 5 years నోట్లో పెడితే కూడా వాళ్ళ కొరికి తినేరు కాబట్టి థర్మోమీటర్ని మనం చెప్తే 4 కింద. బెస్ట్ ప్లేస్ ఈజ్ రెక్టంలో అని అంటాం, కానీ అలా చేయటం కుదరదు కల్చరల్లీ. సో మిగతా అందరికీ ఇదే డిక్టమ్, అడల్ట్స్ అందరికీ నోట్లో, అండ్ పిల్లల్లో అబవ్ 5 years వాళ్ళకి నోట్లో థర్మోమీటర్ పెట్టి చూస్తే కోర్ టెంపరేచర్, రీసెంట్గానే గైడ్లైన్స్ కూడా మార్చారు, కోర్ టెంపరేచర్ రికార్డ్ అవుతుంది నోట్లో పెడితే. 100 కానీ ఫారెన్హీట్లో అంతకంటే ఎక్కువ ఉంటే కానీ జ్వరం. ఓకే, మిగతా అవి జ్వరాలు కాదు, 99.7 లో జ్వరాలు అనేది అసలు లేనే లేదు. మీకు ఒంట్లో బాగున్నట్టు అనిపిస్తుంది, ఫెటీగ్ అది, బట్ ఫీవర్ కాదు. ఓకే, బట్ ఆంపిట్లో చూసినప్పుడు మాత్రం తక్కువ 103 బిలోనేమో 0.1 degree వరకు యాడ్ చేయాలి, 102 దాటిన తర్వాత 0.5 degree యాడ్ చేయాలి. చేస్తేనే అది కోర్ టెంపరేచర్. అంటే 99 దాటితే జ్వరం ఆంపిట్లో, నోట్లో 100 దాటితే ఫారెన్హీట్లో. ఓకే, సో అది ఇంపార్టెంట్. అసలు ఇప్పుడు మీరు ఇంత కెరీర్ ఉంది కదా మేడం, మీరు చూసిన హైయెస్ట్ టెంపరేచర్ ఎంత? ఐ థింక్ 105, 106. 105 దాకా వెళ్తారా మేడం? మామూలుగా 102 ఉంటేనే కపుల్ ఆఫ్ వీక్స్ ఆర్ మేబీ మంత్స్ ఎర్లియరే చూసాం 105. అసలు ఇప్పుడు ఇదివరకు 20 years బ్యాక్ 105 అంటే మాకు కూడా జ్వరం వచ్చేది. కానీ ఇప్పుడు 103 కింద అసలు నంబర్ లానే కనిపించట్లా. 103 తర్వాత ఫీవర్ గుడ్ బై హై ఫీవర్ అంటున్నాము. 104 దాటితేనే ఓకే, ఓ మై గాడ్ దిస్ ఈస్ నాట్ రైట్ అనిపిస్తుంది. అప్పుడు ఇమ్మీడియట్గా ఏం చేస్తారు మేడం? మామూలుగా ఫీవర్ ఎప్పుడు బియాండ్ ఎ పాయింట్, అంటే ఇప్పుడు ఫీవర్ యాక్చువల్గా డిఫెన్స్, మన కాఫ్ కోల్డ్ స్నీజ్ లాగానే, కానీ ఫీవరే ప్రాబ్లం కాజ్ చేయొచ్చు కూడా. ఓకే, సో ఒక రేంజ్ ఆఫ్ ఫీవర్ బియాండ్ వెళ్ళకుండా మందులు ఇవ్వాలి. అయితే ప్రతిదానికి ఫీవర్ ఇలా అంటే బేస్ లైన్ టచ్ అవ్వట్లేదని చాలామంది భయపడిపోతూ ఉంటారు. మొదటి 2-3 రోజులు మనం ఆప్టిమల్ మెడికేషన్ పారాసిటమాల్ ఇచ్చినా కూడాను 101, 102 దగ్గర ఆగే జ్వరాలు ఉన్నాయి తీవ్రంగా వచ్చినప్పుడు, వైరల్ జ్వరాలు. బట్ ఒళ్ళు తుడుచుకోవటం ఈజ్ వన్ వే. ఓకే, అంటే ఐబుప్రోఫెన్ అని, లేకపోతే మెఫ్టాల్ అని, లేకపోతే ఐబుజెసిక్ అని, లేకపోతే ఓవరాన్ అని, లేకపోతే ఇంకోటి అట్లా సెకండ్ లైన్ ఫీవర్ మెడికేషన్ ఊరికూరికనే వాడకూడదు. పర్టికులర్లీ ఈ వైరస్లు ఏవైతే ఉన్నాయో కొన్ని వైరసెస్, వాటిల్లో మనకి బ్లీడింగ్ టెండెన్సీస్ ఉంటాయి. అలా సెకండ్ లైన్ మెడికేషన్ మీ అంతటి మీరు వాడద్దు, అన్లెస్ ఫీవర్తో ఫిట్స్ వచ్చే వాళ్ళు ఉంటారు. అవునట, వాళ్ళకి ఇవ్వాలి. మేమే చెప్తాం ఫస్ట్ 2 days హై ఇన్సిడెన్స్ ఆఫ్ ఫిట్స్ ఉంటాయి. సో ఎవ్రీ 4 hours జ్వరం మెడిసిన్ ఇస్తూ, ఆ జ్వరం ఎవ్రీ 4 hours ఈ మెడిసిన్ ఆ మెడిసిన్ అట్లా తీసుకుంటూ ఫిట్స్ రాకుండా ఇచ్చే మందు కూడా తీసుకొని ప్రివెంట్ చేయాలి. బట్ జనరల్గా ఫీవర్లో డీహైడ్రేట్ అవుతారు,
అండ్ రక్తం గడ్డగట్టుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఫీవర్ని పెరగకుండా ఉంచుకోవాలి. సింప్లెస్ట్ థింగ్ మంచినీళ్ళు ఎక్కువ తాగగలిగిన వాళ్ళందరూ, ఓకే. అండ్ ఒళ్ళు తుడుచుకోవటం. ఫీవర్ మెడిసిన్ పారాసిటమాల్ సేఫెస్ట్, సరైన మోతాదు మించి తీసుకుంటే అది కూడా లివర్ టాక్సిటీ చేస్తుంది. సూపర్ అండి. డైవర్స్ టాపిక్ మాట్లాడాలనిపించింది నాకు. అంటే మీరు అంత మంచిగా మాట్లాడగలరని నాకు నమ్మకం ఉండింది కాబట్టి నేను అడుగుతున్నాను, ధైర్యం చేసి, తప్పుగా అనుకోవద్దు. షూర్. ఇప్పుడు రీసెంట్గా డైవర్సెస్ కేసెస్ కానీ గతంలో పోల్చుకుంటే డెఫినెట్గా చాలా ఎక్కువ ఉంది. ఇంకా ఎక్కువ అవ్వబోతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ మ్యారేజ్ యాజ్ ఎ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ డిసింటిగ్రేట్ అవుతుంది. హోప్ఫుల్లీ కంప్లీట్గా అవ్వకూడదని కోరుకునే వాళ్ళల్లో నేను ఫ్రంట్ రోలో ఉంటాను. ఎందుకు? అగైన్ ఇట్స్ ఫర్ ద సేక్ ఆఫ్ చిల్డ్రన్. అంతే, చిల్డ్రన్. ఎందుకంటే మన రేస్ ముందుకెళ్ళాలి అంటే పిల్లలు ఉండాలి కదా. ఇప్పుడు పిల్లలు సేఫ్గా ఉండాలి అని అంటే ద సేఫెస్ట్ ప్లేస్ షుడ్ బి ద హోమ్. కరెక్ట్. అగైన్ ఈ మ్యారేజ్ కనుక అన్సేఫ్ ప్లేస్ కింద మారుస్తుంటే ఇంటిని, దెన్ డివోర్స్ ఈజ్ ఎ పాసిబిలిటీ. కానీ అమికబుల్ డివోర్స్కి ట్రై చేయాలి. ఎందుకంటే ఇవన్నిటి కూడా ట్రొమాటిక్ లైఫ్ ఈవెంట్స్ కింద వస్తాయి పిల్లలకి కూడా. సో వీలైనంత వరకు సామరస్యంగా బ్రతకటం రెండు వైపుల నుంచి ప్రయత్నించాలి. అండ్ చాలాసార్లు నేను ప్రతి దాంట్లోనూ మెడిసిన్ మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఈ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్న అడల్ట్స్కి కూడా చాలామందికి న్యూరో డైవర్జెన్స్ ఉంటుంది. వాళ్ళకి ఏడిహెచ్డి కానీ, పర్సనాలిటీ డిజార్డర్స్ కానీ, యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ ఇలాంటివన్నీ ఉండటం మూలానే మీకు రిలేషన్షిప్ ఇష్యూస్ వస్తాయి. సో ప్లీజ్ కౌన్సిలర్స్ని కన్సల్ట్ చేయండి. వాళ్ళు డెఫినెట్గా హెల్ప్ చేయగలుగుతారు. ఇన్ఫ్యాక్ట్ నా దగ్గర చాలామంది పిల్లల మీద ప్రేమతోటి, సో నేను దిస్ కైండ్ ఆఫ్ హెల్ప్స్ కూడా చేశాను చాలామందికి. చేస్తారు కూడా డెఫినెట్గా. ఎందుకంటే నా ఫోకస్ అంతా పిల్లలు హ్యాపీగా ఉండాలి, హెల్తీగా ఉండాలి అని అంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ చైల్డ్హుడ్లో తెలివిగా ఉండాలి, తెలివితేటలు ఎక్కువగా ఉండాలి, సక్సెస్ఫుల్ అవ్వాలి. ఇలాంటి కోరికలు అందరికీ ఉన్నాయి కదా. ఈ కోరికలు తీరాలంటే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్ట్రెస్ ఫ్రీ, లవింగ్, అష్యూరింగ్ ఎన్వైరన్మెంట్ ఎట్ హోమ్. కరెక్ట్. మీకు చెప్పాలంటే న్యూరల్ కనెక్షన్స్ ఏ స్పీడ్లో జరుగుతాయో చెప్తాను. చదివినప్పుడు నాకే అసలు ఒళ్ళు గగురు పొడిచింది. ఎవ్రీ సెకండ్ సంథింగ్ లైక్ 750 ఇంకా ఎక్కువ న్యూరల్ కనెక్షన్స్ ఇట్లా కళ్ళు రెప్ప వేసే లోపే అన్ని న్యూరల్ కనెక్షన్స్ సైనాప్స్లు ఫామ్ అవుతూ ఉంటాయి చైల్డ్హుడ్లో. అండ్ ఒకేసారి ఆ నెంబర్ కిందకి టపామంట పడిపోవటానికి ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ స్ట్రెస్ ఇండ్యూస్డ్ కార్టిజాల్. ఇది ప్రెగ్నెంట్ విమెన్కి కూడా ఇంపార్టెంట్. ఎవరికి బాగా చూసుకోండి, ప్రెగ్నెన్సీలో హ్యాపీగా ఉండాలి, ఇవన్నీ చెప్పేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ అందరం తవ్వి అదే చెప్తున్నాం మళ్ళీ. అంతే. యా, దట్ డజంట్ మీన్ ఓవర్గా చేయమని కాదు, ప్యాంపర్ చేయమని అట్లాంటి డిమాండ్స్ చేయట్లేదు. బట్ మనకి ఏదైనా ఆందోళన కలిగిస్తా అంటే ఎందుకు ఏంటి అవి కనుక్కుని దాన్ని తగ్గించుకోవటం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రెగ్నెంట్ విమెన్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఒక చైల్డ్ బ్రెయిన్ మీద, బాడీ మీద ఆ మదర్ బ్లడ్లో సెక్రీట్ అవుతున్న కార్టిజాల్ లెవెల్ రిలేటెడ్గా డెవలప్మెంట్, ఇంటెలిజెన్స్, ఆటో ఇమ్యూనిటీ, క్యాన్సర్స్, పెద్ద అయిన తర్వాత ఆల్జైమర్స్, ఇవన్నీ కూడా మన మదర్ వూంబ్లో ఉన్నప్పుడే సీడ్స్ పడతాయి. అండ్ ఫస్ట్ 6 years బ్రెయిన్ డెవలప్మెంట్ ఆల్మోస్ట్ 80 to 90% అవుతుంది. ఈ టైంలో మనం భయంకరమైన ఆటలు ఆడించి ఏదేదో కాంప్లికేటెడ్ థింగ్స్ చేయటం మూలాన కాదు తెలివితేటలు పెరిగేది. చక్కటి న్యూట్రిషన్, గుడ్ స్లీప్, బయట ఆడుకోవటం, అండ్ ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి అరుచుకుంటూ భయపెట్టకుండా పిల్లల్ని లవింగ్ ఎన్వైరన్మెంట్లో పెంచుతాం చాలు. యూ విల్ గెట్ ది బెస్ట్ పీపుల్. ఇప్పుడు ఇందాక మాట్లాడినప్పుడు డైవోర్స్ టాపిక్ వచ్చినప్పుడు అంటే ఒక సింగిల్ మదర్ పడే బాధలు ఉంటాయి
చాలా Uh, సింగిల్ పేరెంట్ సింగిల్ పేరెంట్ whoever it is most of the times మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మదర్తోనే ఉంటారు ఉంటారు, పిల్లలు. దాదాపుగా. ఐవ్ సీన్ సమ్ కిడ్స్ బీయింగ్ విత్ ద ఫాదర్, బట్ దట్ ఈస్ ఆల్వేస్ అ రేరిటీ. సింగిల్ పేరెంట్. అప్పుడు అసలు మీరు ఏం చెప్తారు? ఇప్పుడున్న సిస్టంలో రోజుకి రకరకాల వింతలు విశేషాలు జరుగుతున్నాయి, అసలు సిస్టమ్ అంతా కొలాప్స్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఈస్ ప్రతిదీ ఒక స్పెక్ట్రమ్ అంటాము. అంటే మనకి రైట్ సైడ్ ఉంటారు మనుషులు, లెఫ్ట్ సైడే ఉంటారు. మనకంటే ఎక్కువ కష్టం పడేవాళ్ళు, తక్కువ కష్టం పడేవాళ్ళు ఆ పర్టికులర్ విషయంలో. సో ఆర్ఫనేజ్లో పెరగటం కంటే సింగిల్ పేరెంట్ ఈజ్ అ బూన్. రోడ్డు మీద పెరగటం కంటే, లేదా ఎవరు లేకపోవటం కంటే, చుట్టాల దగ్గర పెరిగిన కొంతమంది ఆర్ఫన్స్ నేను చూశాను. సో చాలా ఇల్ ట్రీట్మెంట్తో పెరుగుతారు. దానికంటే సింగిల్ పేరెంట్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ థింగ్, నాట్ బ్యాడ్ అట్ ఆల్. ఇద్దరు పేరెంట్స్ సామరస్యంగా పెంచే చైల్డ్ తోటి డెఫినెట్గా కంపారిజన్ చైల్డ్కి ఇంకా బెటర్ సిచ్యువేషన్ అది. కానీ భయంకరంగా కీచులాడుకుంటూ అబ్యూజివ్ ఎన్వైరన్మెంట్లో పెరుగుతున్న చైల్డ్ కంటే సింగిల్ పేరెంట్ చైల్డ్ చాలా హాయిగా పెరుగుతారు. సూపర్. అండ్ దెర్ ఆర్ సమ్ అడ్వాంటేజెస్. మెచ్యూరిటీ లెవెల్స్ హయ్యర్ ఉంటాయి. ఆ కాన్ఫిడెన్స్ ఇప్పుడు ఈ టాస్క్ అంతా ఏంటంటే ఆ పేరెంట్ మీద పడుతుంది. ఏంటి ఆ టాస్క్? ఇంకొకరితో మాట్లాడుకుని ఇంకొక పర్స్పెక్టివ్ తీసుకునే అవకాశం ఉండదు. కరెక్ట్. ఒకళ్ళే అన్నీ తీసుకుంటుండాలి. బట్ అలాంటి కనెక్షన్స్ మీరు చేసుకోవచ్చు మీ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీలో. మీకంటే పెద్దవాళ్ళతో మాట్లాడచ్చు, మీతో పాటు పియర్ గ్రూప్తో మాట్లాడచ్చు, మీ ఫ్రెండ్స్తో మాట్లాడచ్చు, సలహాలు తీసుకొని స్టేబుల్గా ఉండొచ్చు. తీవ్రమైన ఒత్తిడికి లోనవుతూ ఉంటారు అలాంటి పేరెంట్స్. అయితే నాకు ఒక విషయం, నాకు బాగా తెలిసిన ఒక అమ్మాయి 20 years బ్యాక్, 25 years బ్యాకే డైవర్స్ అయింది. అమ్మాయికి ఒక కొడుకు ఉండేవాడు. ఆ తర్వాత ఆ అమ్మాయికి ఇంకో మ్యారేజ్ అయింది. ఆ కొడుకుతో పాటు అమ్మాయికి ఒక పాప పుట్టింది. మొన్న ఎందుకో మాటల్లో వచ్చినప్పుడు అబ్బాయి యూఎస్లో ఉన్నాడు. ఆ అమ్మాయి చాలా క్యాజువల్గా చెప్పింది, ఆయన కూడా యూఎస్లోనే ఉంటున్నారు, ఫస్ట్ హస్బెండ్, వాళ్ళిద్దరు బాగానే ఉంటారు అని. యా, దట్ ఈస్ వాట్ ఐ సెడ్, అమికబుల్ డివోర్స్. నాకు అసలు షాక్డ్. ఎందుకంటే అప్పుడు ఎక్కువ మంది పేరెంట్స్కి తెలియంది ఏంటంటే, డివోర్స్ అవుతున్న పేరెంట్స్కి మీ ఇద్దరి మధ్య డిఫరెన్సెస్ ఉన్నాయి, మీ ఇద్దరి మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీరు అందుకే యూ చోస్ దట్ థింగ్. కానీ విమెన్ పర్టికులర్లీ ఎక్కువ మంది వాళ్ళే చిల్డ్రన్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు కాబట్టి మీకు ఎంత కోపం ఉందో మీ స్పౌజ్ మీద, లేదా మీరు ఎంత అన్యాయం చేయబడ్డారని మీరు బిలీవ్ చేస్తున్నారో, చేయబడ్డారో, ఆ స్పౌజ్ మీ చైల్డ్ని అంతే అన్యాయం చేస్తారని, అలాంటి ఈక్వేషనే ఉంటుందని మీరు అనుకోకూడదు ఫస్ట్ థింగ్. సో చైల్డ్కి ఎప్పుడు ఏంటంటే, ప్రతి చైల్డ్, ఐఎమ్ ష్యూర్ మీరు, నేను, ఎవ్రీ వన్ హూజ్ అ చైల్డ్ వన్స్ నోస్ దే వాంట్ టు సీ ద పేరెంట్స్ బీయింగ్ ఇన్ లవ్ విత్ ఈచ్ అదర్. అది కాదు అనే తెలుస్తుంది సెపరేషన్లో, బట్ స్టిల్ దే లవ్ మీ అని అనుకోవటం ఈజ్ ద మినిమం థింగ్. సో అది ఎంకరేజ్ చేయాలి. అబ్యూజివ్ పేరెంట్ అయితే తప్ప, అది ఒక సైకాలజిస్ట్ హెల్ప్ తీసుకోండి. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ యాంగర్ ఉంటుంది స్పౌజ్ మీద. అంత హ్యాపీగా లవ్వీడవ్వీగా ఉంటే డివోర్స్ అయితే తీసుకోరు కదా. కరెక్ట్. ఏదో డిఫరెన్స్ వచ్చింది డెఫినెట్గా. ఇంకొకటి కేసు చెప్తా నేను, నాకు షాక్ అంటే షాక్. ఒక ప్రముఖ డైరెక్టర్, పేరు చెప్పను, చాలా క్లోజ్ ఫ్రెండ్ అయ్యాడు నాకు ఈ మధ్య. అబ్బాయి డైవర్స్ అయింది. డైవర్స్ అయ్యి ఆ డైవర్స్ అయిపోయిన వ్యక్తి మళ్ళీ ఎవరినో పెళ్లి చేసుకుంటే అతనితో చాలా క్లోజ్గా ఉంటున్నాడు. అతనితో క్లోజ్గా ఉండి ఈఎంఐ అతని బర్త్డేకి వచ్చింది. అరే డైవర్స్ అన్నావు కదా అంటే, మరి కూతురుంది కదన్నా. అసలు అది ఎంత అంటే నాకు ఎంత నచ్చాడంటే, అవును అసలు మన అంత ప్రేమే ఉన్నోళ్ళు అసలు ఎందుకు విడిపోయారు అని అడిగాను. అదే పిల్లల కోసం మళ్ళీ ఇప్పుడు ఇంకొక పిల్లల్ని ప్రేమిస్తూ బాగానే ప్రేమిస్తున్న వాళ్ళు, ఐ థింక్ కౌన్సిలింగ్ ఉంటే చాలా మందిని హెల్ప్ చేయొచ్చు అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే యు ఆర్ ఏబుల్ టు లవ్ యువర్ కిడ్, అండ్ నీ కిడ్డే కదా చాలా ఇంపార్టెంట్. మరి కిడ్కి ఒక స్టేబుల్ హోమ్ ఇవ్వటమే కదా నీకు కూడా ఇష్టం. హౌ కమ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ అవుట్ ద డిఫరెన్సెస్? అదేంటంటే మోస్ట్ ఆఫ్ ద టైం నేను చూసింది, వన్ ఆఫ్ ద పార్ట్నర్ డజంట్ బిలీవ్ ఇన్ కౌన్సిలింగ్. రారు. ఓకే, అది దానివల్ల ప్రాబ్లం. చప్పట్లు ఇట్లా కొట్టగలం అంతే, ఇట్లా కొట్టలేరు అని చెప్పి. కానీ నాకు అది, ఈ అబ్బాయికి మళ్ళీ ఇప్పుడు ఇంకొక రిలేషన్లో బ్యూటిఫుల్గా అతను ఉన్నాడు.
ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ వచ్చి బ్రో అనుకుంటా దిస్ అని చెప్పి మాట్లాడుతా అంటే మేడం నిజంగా నేను ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానో నాకే యా తెలుసు. ఐ మీన్ ఐ విల్ ఫీల్ హ్యాపీ ఫర్ ద కిడ్ అట్లీస్ట్. ఆ నేను కిడ్ చెప్పినట్టు ఆ కిడ్కి ఇప్పుడు ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు, 2 జతల పేరెంట్స్ ఉన్నారు. యా దట్స్ అంటే అంటే నేను ఇప్పుడు దీన్ని తప్పుగా ప్రైమరీ మాట్లాడుతున్నాను. కేర్ గివర్ అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, ఎవరినైతే ఎక్కువ మోస్ట్ ట్రస్ట్ చేస్తారో. బట్ యాజ్ మెనీ కేర్ గివర్స్ ఉంటే అంత మంచిది. అందుకే జాయింట్ ఫ్యామిలీ సిస్టంలో ఇప్పుడు ఇదివరకు పెద్దమ్మ పెదనాన్న ఉండేవాళ్ళు. నాకు కొంతమంది పేషెంట్స్ యాక్చువల్గా ఒక 2-3 విజిట్స్ తర్వాత నాకు తెలుస్తుంది వాళ్ళు యాక్చువల్ పేరెంట్స్ కాదు, పెద్దమ్మ పెదనాన్న లేకపోతే బాబాయ్ పిన్ని లేకపోతే అత్త మామ అని. స్ట్రేంజ్లీ ఇప్పటికి కూడా కొంచెం రిమోట్ ఏరియాస్ నుంచి వచ్చేవాళ్ళు. సో అది చాలా 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 నైస్ థింగ్. సో మచ్ ఆఫ్ లవ్ అండ్ కన్సర్న్ అండ్ కేర్ మధ్యలో అండ్ ఈ రెస్పాన్సిబిలిటీస్ డివైడ్ అవటం మూలాన వాళ్ళకి స్ట్రెస్ కూడా తగ్గుతుంది. కరెక్ట్. టేక్స్ ఎ విలేజ్ టు రైజ్ ఎ కిడ్ అంటారు. అవును. ఇప్పుడు ప్రాబ్లం పాపం ఇద్దరి మీద పడుతుంటే విలేజ్ అంతమంది చేయాల్సిన పని ఇద్దరు చేయాలని అంటే మరి గొడవలు రాక ఏమవుతాయి? అంతేగా. సో టేక్ హెల్ప్. కానీ నిజంగానే మీరు చెప్తుంటే నాకు కూడా గుర్తొచ్చింది. మా ఇంట్లోనే నేను బిజీగా ఉంటే మా తమ్ముడు మా పెద్దోడితోనే 24 గంటలు ఉండేవాడు. అంటే అప్పటికి వాడికి పెళ్లి కాలేదు. అంటే ఆ ఫ్రెండ్లీ బాండింగ్ అట్మాస్ఫియర్ అవన్నీ ఉంటాయి. దట్స్ నైస్. అయితే మేడం ఇప్పుడు ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ అని ఇట్లాంటివి వస్తూ ఉన్నాయి, దాని గురించి ఏంటి మేడం? ఎక్కువ అన్నిటికంటే ఇప్పుడు దానికి రకరకాల పేర్లు నామకరణం చేసి చివరికి పిఎంఓఎస్లోకి వెళ్ళింది. అది మెటబాలిక్ సిండ్రోమ్ అని. ఇప్పుడు ఎర్లీగా వచ్చే మెటబాలిక్ సిండ్రోమ్ వ్యక్తీకరణ అని చెప్పేది ఇప్పుడు లేటెస్ట్ థింగ్. మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటి అని అంటే యూజువల్గా ఓవర్ వెయిట్ ఉండటం, తర్వాత షుగర్స్ కొద్దిగా హయ్యర్ సైడ్ ఉండటం, బ్లడ్ ప్రెషర్స్ కొంచెం హయ్యర్ సైడ్ ఉండటం, లిపిడ్స్ కొద్దిగా ఎక్కువగా, ఫ్యాట్స్ ఎక్కువగా ఉండటం, బ్లడ్, ఇవన్నీ పెద్దవాళ్ళలో చూసేవి ఇప్పుడు పిల్లల్లో కూడా చూస్తున్నాం. అండ్ దాని ఎక్స్టెన్షన్ ఓవరీస్లో సిస్ ఎక్కువగా ఉండి పీరియడ్స్ ఇర్రెగ్యులర్ అవ్వటం, లేదా ఫేషియల్ హెయిర్ ఉండటం అండ్ ఊబకాయ. ఒకటి ఇది కూడా మెటర్నల్ స్ట్రెస్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీకి లేటర్ వచ్చే కాంప్లికేషన్గా గుర్తిస్తున్నారు ఇప్పుడు. అంటే నేను ప్రెగ్నెంట్గా ఆ చిన్న గుడ్డు లోపల ఉన్న పసిగుడ్డు మీద ఇవన్నీ ఇంప్రెషన్స్ కొన్ని అయితే, జెనెటిక్స్ కొంత అయితే, మనం మార్చుకోగలిగే మేజర్ థింగ్ ఫుడ్ రెగ్యులేషన్ అండ్ ఎక్సర్సైజ్. ఓవర్ వెయిట్ అయిన పిల్లలందరిలోనూ ఆడపిల్లల్లో ఇది ఎక్కువగా చూసే అవకాశం ఉంటుంది. థిన్ పీసీఓడీస్ అనేవాళ్ళు ఒక చిన్న కేటగిరీ ఉన్నారు, అది డిఫరెంట్, అది కూడా డిఫరెంట్. సో ఇలాంటివన్నీ ఎక్కువ ఎందుకు అవుతున్నాయి అని అంటే ఎండోక్రైన్ డిస్రప్షన్ అంటాం. అది దాని మూలానే ఇన్ఫర్టిలిటీ పెరుగుతుంది, ఈ పీసీఓఎస్ పిఎంఓఎస్లు పెరుగుతున్నాయి. తర్వాత ఎండోక్రైన్ డిస్రప్షన్లో ముందే మెన్సెస్ వస్తున్నారు ప్రికాషియస్గా, 10 ఏళ్ల లోపు లేకపోతే 12 ఏళ్ల లోపే పెద్ద మనుషులు అవటం, మెన్లో విరిలైజేషన్ తగ్గటం, అంటే స్పర్మ్ కౌంట్స్ తగ్గటం, స్పర్మ్స్ స్లోగా ఉండటం, ఫర్టిలిటీ ఇష్యూస్, ఇవన్నీ కూడా మన వాతావరణంలో వచ్చిన మార్పులు, క్లైమేట్ చేంజ్, ఎండోక్రైన్ డిస్రప్టర్స్ అని ఉన్నాయి. మనం చేయగలిగిన కొన్ని ఏంటంటే నేను చెప్పినట్టు ప్రాసెస్డ్ ఫుడ్స్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఒకటి, ఫుడ్లో పర్ఫ్యూమ్స్, హెయిర్ డైస్ అండ్ ఆల్ కాస్మెటిక్స్ వీలైనంత తక్కువ వాడటం, పర్టికులర్లీ చైల్డ్హుడ్లో ఎట్టి పరిస్థితుల్లో వాడి జోలికి కూడా వెళ్ళకపోవటం. పౌడర్, టాల్కమ్ పౌడర్స్ కూడా ఎండోక్రైన్ డిస్రప్షన్ చేస్తాయి. సో వీటన్నిటినీ చూసుకుంటూ ఓవర్ వెయిట్ అవ్వకుండా ఉండటం. ఈ ఫుడ్ గురించి మాట్లాడుతున్నారు కదా, ఈ ఫుడ్ గురించి మాట్లాడుతున్నప్పుడు కొంచెం రెడీమేడ్ ఫుడ్స్ ఉంటాయి. ఈ రెడీమేడ్ ఫుడ్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్, ఫార్ములా పాలు కూడా అల్ట్రా ప్రాసెస్డ్ అనేది ఒక పెద్ద దయం జరిగింది. ఇప్పుడు ఆ కంపెనీస్ అన్నీ దే ఆర్ ట్రైయింగ్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ ఎనీ విచ్ వేస్ ఇంట్లో తయారు చేసుకుని, ఫస్ట్ థింగ్ మిల్క్ అయితే బ్రెస్ట్ మిల్క్, దాన్ని బీట్ చేయగలిగిన సూపర్ ఫుడ్ ఇంతవరకు మనిషి కనుక్కోలేదు. ఐ డోంట్ థింక్ కనుక్కోగలడు. ఎందుకంటే బ్రెస్ట్ మిల్క్ క్లోజ్గా రావటానికే 100 years నుంచి బిగ్ కంపెనీస్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నాయి రీసెర్చ్లోకి, తయారు చేయటంలోకి. ఇప్పటివరకు చేయలేకపోతుంది. ఇంకోటి ఏంటో తెలుసా,
బ్రెస్ట్ మిల్క్లో అన్నిటికంటే అద్భుతమైన విషయం విచ్ ఎప్పటికీ మనం చేయలేనిది, ఆ బేబీకి తగ్గ మిల్క్ ఆ మదర్ సెక్రెట్ చేస్తుంది. పక్క మదర్ మిల్క్ ఈ బేబీకి సూట్ అయ్యేటట్టు కాదు, స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. Correct. సో అంత డైనామిక్గా అండ్ ఈ మదరే రోజు డిఫరెంట్ మిల్క్ సెక్రెట్ చేస్తుంది. కానీ చాలామంది మదర్కి ఎక్కువ పాలు ఉంటాయి, కొంతమందికి అసలు ఉండవు, కొంతమంది వేరే వాళ్ళ పిల్లలకు కూడా ఇస్తారు. అది ఎలాగ కుదురుద్ది మేడం? అవన్నీ జస్ట్ లైక్ ఇప్పుడు నేను చాలా మందికి బేసిక్స్లో చెప్తాను, మనందరం యానిమల్సే కదా. అవును. సో మంకీస్ లాగా క్యాటిల్ పెంచుకునే వాళ్ళకి తెలుస్తుంది, డైలీ సేమ్ అమౌంట్ ఆఫ్ మిల్క్ ఇవ్వదు ఒక కౌ, స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. కొన్నిసార్లు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, కొన్నిసార్లు తక్కువ. సో మంచినీళ్ళు ఎక్కువ ఇస్తారు, ఐ మీన్ వాట్ ఎవర్. అట్లా మదర్స్ మిల్క్ కూడా అలా తేడాలు ఉంటాయి, అండ్ జెనెటిక్ కూడా తేడాలు ఉంటాయి. కాకపోతే పాల గురించి ఒకటే చెప్తాను, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ పాల గురించి అందరూ అడిగేది సరిపోతాయా, నాకు సరిపోతాయా, సరిపోవా, అందరికి వచ్చే క్వశ్చన్ ఫస్ట్ 10 daysలో. ఎవరైతే ప్రెగ్నెంట్ అవ్వగలిగి పిల్లలకు అనగలిగారో వాళ్ళ హార్మోనల్ స్టేటస్ చెక్ అయిపోయింది, చెక్డ్, యు ఆర్ కేపబుల్. అంతే. వన్స్ యు ఆర్ కేపబుల్ ఆఫ్ డెలివరింగ్, యు ఆర్ కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ మిల్క్, సింపుల్ చెక్. కానీ విచ్ డే పీక్ రీచ్ అవుతుంది మిల్క్ అవుట్పుట్ అనేది తేడా ఉంటుంది. ఒక 3 వారాలు వీలైనంత కామ్గా బేబీతో సక్ చేపిస్తూ ఉంటే ఎవెన్చువల్గా ఆల్మోస్ట్ అందరికీ సరిపడా మిల్క్ వస్తుంది. చాలా తక్కువ మంది, ఆల్మోస్ట్ అన్డిటెక్టబుల్ నెంబర్కే ఎక్స్ట్రా ఇవ్వాల్సిన అంటే అది అడగొచ్చు, బస్సు సైజుని బట్టి కూడా కాదు కదా. నో, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రిలేటెడ్ టు ఎనీథింగ్ ఆఫ్ దట్. అంటే మార్ఫాలజీ బట్టి ఏమీ కాదు. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బేబీ ఎంతసేపు ఎన్నిసార్లు సక్ చేస్తుందో అంత ఎక్కువ మిల్క్ అంత తొందరగా వస్తాయి. సింపుల్. ఓకే. ఏం చేయక్కర్లా, జస్ట్ లెట్ ద బేబీ సక్ ఆన్ యువర్ బ్రెస్ట్. మంకీస్ లాగా పట్టుకుని వేలాడి అలానే చిక్తూ ఉంటే యువర్ మిల్క్ విల్ ఫ్లో అండ్ జస్ట్ రిలాక్స్. లేకపోతే మనకి ఇప్పుడు వేరే ఉన్నాయి ప్రత్యామ్నాయాలు, అవి ఇచ్చుకుంటూ రిలాక్స్ అయిన మైండ్ ఫాస్ట్గా సెక్రీషన్ వైపు మళ్ళిస్తుంది హార్మోన్స్ని. ఇది ఒకటి పర్సనల్ క్వశ్చన్ మేడం. మన గీత్, మీకు గోల్డ్ తెలుసు కదా, గీత్ నా పెద్ద కొడుకు, ఫస్ట్లో అసలు తినేవాడే, ఇప్పుడు హీస్ విపరీతంగా, అంటే సడన్గా చికెన్ ప్రోటీన్ సడన్గా, అంటే అంతకుముందేమో బతిమిలాడినా తినని పిల్లలు సడన్గా ప్యూబర్టల్ గ్రోత్ స్పర్ట్ వస్తుంది కదా, ఆ గ్రోత్ స్పర్ట్ వచ్చినప్పుడు ఒకటే నేను ఇది యూజ్ చేస్తుంటాను, మా అమ్మాయి తిడుతుంది, నేను ఎక్కడ చెప్పొద్దన్నా. సో ఆ ఏజ్లో నేను అడిగాను అనమాట ఎప్పుడో ఒకసారి, ఆర్ యూ ఫీలింగ్ హంగ్రీ అని, దేని గురించో మాట్లాడుతూ ఆర్ యూ హంగ్రీ అన్నాను. మమ్మీ జస్ట్ డోంట్ ఆస్క్, ఐఎమ్ 24/7 హంగ్రీ, దట్స్ ఇట్. నేను తినట్లేదంటే ఐఎమ్ నాట్ హంగ్రీ కాదు, ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ టు ఈట్ నెక్స్ట్ అని చెప్పింది. అంటే సింపుల్గా జోవియల్గా మాట్లాడుతుంది కదా అను చెప్తున్నాను. సో అలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి ఆ టైంలో. ఆ గ్రోత్ స్పాట్ వచ్చినప్పుడు విపరీతంగా కోయంబత్తూరులో ఉన్నాడు. సీరియస్గా నేను వచ్చినాక రోజు ఒక పూట అమ్మ బిర్యానీ, ఒక పూట బయట బిర్యానీ తినాల్సిందంటే నాకు నవ్వు వచ్చింది. బయటికి వెళ్ళిన తర్వాత ఇంటి ఫుడ్ గురించి, లేకపోతే దట్ ఆ సింపుల్ థింగ్స్ కూడా లగ్జరీ అవుతాయి డెఫినెట్గా. అంతకుముందే బతిమలాని తినే బ్యాచ్ నాకు కాన్స్టెంట్గా యూ యూస్ టు టెల్ మీ తినట్లేదు. బట్ మన బ్లూ చిప్ పుట్టినప్పుడే మనకు బ్లూ చిప్తో పుడతాం. ఎంత అవ్వాలి, ఎలా ఉండాలి, ఇలాంటివి కొన్ని డిసైడెడ్ ఉంటాయి, ప్రీ డిసైడెడ్. అలా ఉండాలి. డాక్టర్ కనుక బిలో ద చార్ట్స్ ఉన్నాడు, సరిగ్గా ఎదగట్లేదు అని అంటే అప్పుడు గ్రోత్ హార్మోన్ సరిపడా ఉందా లేదా, వేరే జబ్బులు ఏమన్నా ఉన్నాయా, ఇలాంటివి ఇన్వెస్టిగేట్ చేయాలి. బట్ భయంకరంగా కూరేసి కుక్కేసి వాళ్ళు ఎలానో ఉన్న వాళ్ళని ఇంకెలానో మార్చాలి అనే ట్రయల్స్ చెయ్యద్దు. ఊబకాయం మూలాన చాలా జబ్బులు వస్తున్నాయి, చాలా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి, ఒకదానికి ఇంటర్ రిలేటెడ్ ఉంటాయి. ఇవే సూపర్ మేడం, చాలా మంచి టాపిక్స్ మాట్లాడాము. ఇంకా చాలా ఉన్నాయి, రాసుకున్నా నేను, నెక్స్ట్ టైం మాట్లాడతాను. ఎందుకంటే మీరు మాట్లాడిన విషయాలు, చాలా విషయాలు కూడా చాలా అవసరం ఇప్పుడు సమాజానికి. ఇప్పుడు ఈ కాఫ్ గురించి చిన్న విషయం అనుకుంటారు, కానీ అది పడేవాడికి తెలిసింది. అది నేను పడుతున్నాను కాబట్టి నాకు తెలుసు, అందుకే ఇమ్మీడియట్గా మిమ్మల్ని టేక్ హెల్ప్. పర్టికులర్గా చంటి పిల్లల్లో అయితే మీరు 2 days కాఫ్ ఉన్నా కూడా less than 1 year olds చూపించాలి. పిల్లల్లో ఊరికనే కాఫ్ చేస్తా అంటే కాఫే కదా అని వదిలేయకండి. ఎందుకంటే
స్లీప్ ఇంపార్టెంట్, న్యూట్రిషన్ ఇంపార్టెంట్, యాక్టివిటీ ఇంపార్టెంట్. ఈ 3 ఎఫెక్ట్ అవుతాయి క్రాఫ్ మూలన. సో అలర్జీస్ సరిగ్గా ట్రీట్ చేయకపోతే, ఇట్ హ్యాపెన్ టు మీ, నాకే జరిగింది చిన్నప్పుడు, యాక్టివిటీ లెవెల్స్ చాలా లోవర్ చేసేసుకుంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ సూట్ అవటానికి. ఓకే. కూర్చొని తెగ చదివేదాన్ని కానీ పొరపాటున కూడా స్పోర్టింగ్ యాక్టివిటీస్ జోలికి వెళ్ళేదాన్ని కాదు. అది చాలా ఇంపార్టెంట్ కదా మేడం. వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు అనిపిస్తుందా మీకు? ఐ రిగ్రెట్, కానీ ఐఎమ్ ట్రయింగ్ టు మేక్ ఇట్ అప్. ఇప్పుడు సో ఎక్సర్సైజ్, యా, నేను ఐఎమ్ నౌ వెరీ సో మచ్ ఇంటూ ఎక్సర్సైజ్. బట్ ఎస్, చిన్నప్పుడే చేయగలిగితే, అన్నీ ప్రాపర్గా ట్రీట్ చేయగలిగితే బ్యాలెన్స్డ్గా ఉంటుంది లైఫ్. కానీ ఈ మధ్య మళ్ళీ కరోనా మళ్ళీ వచ్చింది. అయింది, ఇప్పుడు కోవిడ్ మళ్ళీ ఉంది. కోవిడ్ ఉంది, Yeah, మళ్ళీ flu-like జనాలు symptoms చనిపోతున్నారు. తోనే. యా, ఐ మీన్ డెఫినెట్గా, అంటే పిల్లల్లో అయితే అప్పుడు కూడా మేజర్ డెత్స్ ఏం లేవు. బట్ ఇప్పుడు కూడా కోవిడ్ తోటి చనిపోయిన వాళ్ళు, అన్లెస్ మీకు ప్రీ ఎగ్జిస్టింగ్ ఇల్నెస్ ఉంటే, అంటే సీరియస్గా కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్ కీమోథెరపీస్, హార్ట్ ఫెయిల్యూర్స్, క్రానిక్ లంగ్ డిసీజ్, ఇట్లాంటివి, ఆటో ఇమ్యూనిటీ, ఆన్ సీరియస్ ఇమ్యూనోమాడ్యులేషన్ ఉన్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళకి ఎర్లీగా వైద్యం అందకపోతే మాత్రమే సీరియస్. లేకపోతే కోవిడ్ ఈజ్ జస్ట్ లైక్ ఎనీ అదర్ వైరస్. యాక్చువల్గా ఇప్పుడు అడ్మిషన్స్ మోర్ ఫర్ ఇన్ఫ్లుయెన్జా అండ్ ఫ్లూ జరుగుతున్నాయి దాన్ కోవిడ్. సూపర్ మేడం, చాలా బాగా చెప్పారు. మళ్ళీ అతి త్వరలో కలుద్దాం, మళ్ళీ ఇంకో టాపిక్ చెప్తాను. థ్యాంక్ యూ. అప్పటిదాకా చాలా 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 బాగా మాట్లాడారు, ఎక్కడ విసుక్కోకుండాను. ఇదండి ద గ్రేట్ అపోలో డాక్టర్, హెడ్ ఆఫ్ పీడియాట్రిక్స్ అపోలో డాక్టర్ షర్మిల పెండ్యాల గారు మనతో చాలా బాగా మాట్లాడారు. ఫ్యూచర్లో కూడా కంటిన్యూగా మాట్లాడుతూనే ఉంటాం. చూస్తున్నాను నేను టాక్ తెలుగు, నేను మీ శివమల్లల.